Happy evening, everyone. This is Ramesh Parvatam, Impact One of the Certified Trainer. మరి ఈ యొక్క ఇంపాక్ట్ ఐసీఎం మధురం టీంలో ఈరోజు ఈ యొక్క 247 బ్యాచ్కి ఇన్ఛార్జిగా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారు, రామచంద్రుడు సారు, అలాగే మరి ఈ రీజనల్ 12కి ఆర్పీగా ఉన్నటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క బ్యాచ్లో బ్యాక్ ఎండ్లో ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి నా కో మెంటార్స్ అండ్ కో ట్రైనర్స్కి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బ్యాచ్లో కాబోయే ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అడిగిన వెంటనే ఓకే సార్ నేను సెషన్ తీసుకుంటాను అని వచ్చినటువంటి మన డాక్టర్ రాము గారికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈ యొక్క 247 24/7 బ్యాచ్లో బిఫోర్ మనం వాయిస్ మాడ్యులేషన్, స్టేజ్ ఫ్రైట్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అలాగే మరి ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఎలా తీసివేయాలి, రీలెర్నింగ్ చేయవలసినటువంటి పాజిటివ్ హ్యాబిట్స్ కావచ్చు, పాజిటివ్ యాక్టివిటీస్ ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే డ్యూరింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎలా చేయాలి, అలాగే ముఖ్యంగా నెంబర్ ఆఫ్ అవుట్పుట్ సెషన్ చేసుకొని ఈరోజు అద్భుతంగా మనం మాట్లాడటానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మరి ఇవన్నీ ఓకే, మరి ఏదైనా ఒక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మనం చూసుకున్నట్లయితే మనం ఒక లీడర్గా రావాలి అంటే మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఆల్రెడీ ఒక ట్రైనర్కి అలాగే స్పీకర్కి ఉన్నటువంటి వేరియేషన్స్, యాజ్ ఏ ట్రైనర్గా మనకు ఉండవలసిన క్వాలిటీస్ గురించి, ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ గురించి మనం నేర్చుకుందామండి. అలాగే ఈరోజు ఒక లీడర్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అవి చెప్పడానికి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ సార్ రావడం జరిగింది. మరి ఇక మనం ఏమాత్రం డిలే చేసుకోకుండా మన సెషన్లోకి మనం వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः सत्तदेवेतरो जनः సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మహాత్ములు వాళ్ళ జీవన విధానంతో, వాళ్ళ ఆదర్శాలతో, నడవడికతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారు వారు ఉండే విధానంతో ఇతరులని ప్రభావితం చేసి మంచి నడవడికని మానవాళికి అందిస్తారు. అలాంటి వాళ్ళనే అందరూ అనుకరిస్తారు, అనుసరిస్తారు. అలాంటి లీడర్షిప్ గురించి తెలుసుకోవడానికి ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ. ఈరోజు మనందరి కోసం ఒక చక్కని మాట, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, అలా అని ఓటమి కూడా ఎప్పటికీ శాశ్వతం కాదు. సో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలానే చిన్న ప్రయత్నం కూడా మనల్ని మన గమ్యానికి చేరువ చేస్తుంది. థ్యాంక్ యూ. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతం ఏంటంటే ఆ అద్భుతమైన సెషన్ ని చెప్పడానికి వస్తున్నటువంటి అద్భుతమైన వ్యక్తి డాక్టర్ రామగూడ సార్. ఆయన చాలా మృదు స్వభావి, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్, aspiring to be a professional trainer. సార్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి పిహెచ్డి, సోషల్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. ఫౌండర్ ఆఫ్ తొలి అడుగు ఫౌండేషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018 with SSC Friends. This foundation works to promote science education in government schools. Professional experience, associate scientist, pharma industry in Hyderabad, 15 years experience, 54th batch certified trainer and EPS TWS batches కు ఇన్ఛార్జ్ కమ్ కోఆర్డినేటర్, మెంటర్ గా కూడా
సారు వర్క్ చేశారు. రీజనల్ ప్రెసిడెంట్ రీజన్ 3లో కూడా ఉన్నారు. ఎక్స్పర్టైజ్ టాపిక్స్ వచ్చేసి కంటెంట్ ప్రిపరేషన్, లీడర్షిప్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్, ఇలా 100+ సెషన్స్ TTTWS అండ్ EPS లో చాలా సెషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇంతటి అద్భుతమైన వ్యక్తిని ఈరోజు కలుసుకోవడం మన అదృష్టం. ఈయన చాలా మృదు స్వభావి. సో యంగ్ అండ్ డైనమిక్ బ్యూటిఫుల్ పర్సన్ ఆయనే డాక్టర్ రామగూడ సార్. సార్ ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫ్యామిలీ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ Thank you very much, Radha garu. Nice intro. ఎస్, నా థ్యాంక్ యూ. విజయాలు చూసి నేను ఎలాంటి వాడినో తీర్పు చెప్పకండి. నేను ఎన్నిసార్లు కింద పడ్డాను, ఎన్నిసార్లు పైకి లేచాను చూసి దానిని బట్టి తీర్పు చెప్పండి అంటారు నెల్సన్ మండేలా. అది ఒక గొప్ప లీడర్ యొక్క లక్షణం. అటువంటి గొప్ప లీడర్ క్వాలిటీతో మనందరిని ఇక్కడ చేరవేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నడిపిస్తున్నటువంటి మాధవి గారికి ప్రెసిడెంట్, అండ్ ఈ రీజియన్ని నడిపిస్తున్నటువంటి రీజనల్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ గారికి, అండ్ ఇన్ఛార్జ్ రమేష్ పర్వతం గారికి, అండ్ మెంటర్స్గా కోఆర్డినేటర్స్గా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకోవాలి, లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది రావాలి, మన వయసుతో సంబంధం లేదు అని ఈ కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? హలో, హాయ్. Very happy evening, sir. Fine, sir. Happy evening, థ్యాంక్ యూ sir. అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ Happy evening, sir. Very happy Awesome, sir. evening, sir. Happy Fine. evening, sir. We are excellent, sir. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోవాలి ప్లీజ్ అందరూ. ఈరోజు ఎన్ని రోజు అండి మీ సెషన్లో? 22 days, sir. 22 days అంటే ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, అవునా? ఎస్, Yes, sir. కంప్లీట్ అవ్వడానికి వచ్చిందంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైనింగ్, ఈ వేలో మీరు అన్నీ తెలిసేసుకున్నారు. బట్ ఇక చివరిగా మిగిలిపోయిందంటే ఒక లీడర్గా ఎలా రాణించాలి. ఈ టాపిక్ ఏంటండి ఈరోజు మనది? Leadership. Leadership quality. ఓకే, ఇప్పుడు Leadership. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒకటే సెంటెన్స్ లో మీరు ఆన్సర్ చేయాలి. నా ఆన్సర్ చూడండి ఒకసారి, నేను ఒకటే సెంటెన్స్ లో మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా? Leadership. ఎస్, ఓకే. లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే ఎవరు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. లీడర్ అంటే ఎవరు? ఎస్, జిషన్ గారు. తను ముందుకెళ్తూ తనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్లేవాడు. వెరీ గుడ్ సార్. తన ముందుకు వెళుతూ తనతో పాటు 10 మందిని ముందుకు తీసుకువెళ్ళే వాడే లీడర్ అంటారు, జిషన్ గారు. ఎస్, నెక్స్ట్ విజయ్ కుమార్ గారు. వీడియోస్ ఆన్ చేసుకుంటేనే నేను ఛాన్స్ ఇస్తాను, వీడియో ఆన్ చేసుకోవాలి. ఎస్, విజయ్ గారు. సార్ లీడర్ అంటే గెలిచినప్పుడు ఆ క్రెడిట్ అలా ఫాలోవర్స్కి ఇవ్వడం, ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్ ని బాధ్యత ఆయన తీసుకోవడం ఈజ్ ఏ లీడర్. యా, వెరీ గుడ్ అండి, మంచి పాయింట్ చెప్పారు. లీడర్ గెలిచినప్పుడు తన టీంకి షేర్ చేయడం, దానికి ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇచ్చేయడం, ఓడిపోయినప్పుడు దాన్ని అంతా తను తీసుకోవడాన్ని లీడర్షిప్ అంటారు, లీడర్ అంటున్నారు అర్థం. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ తిమ్మప్ప గారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి తర్వాత మనతో పాటు 10 మందిని వెళ్ళే విధంగా ఇతరుల పైన చాటీలు చెప్పకుండా మనం నెగిటివ్ థాట్లో ఉండకుండా పాజిటివ్ థాట్లో ఉండేటట్టు తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో మనం ఏదైతే అనుకున్నామో ఆ స్థాయిలో పెట్టి లీడర్గా నడిపించి వాళ్ళ లీడర్ ఎలా ఎదుగుతున్నాడో వాళ్ళ తెలిసిన వ్యక్తులు కూడా అలా ఎదిగించి ఒక స్థాయికి తీసుకురొచ్చేదాన్ని ఒక లీడర్ సార్. ఒక సెంటెన్స్ అడిగాను నేను, మీరు ఒక పేరా చెప్పారు. అవునా ఎస్, సార్? వెరీ గుడ్. తనతో పాటు 10 మందిని తీసుకెళ్తే ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళేవాడిని లీడర్ అంటున్నారు. ఎస్, తిమ్మప్ప గారు. పద్మ గారు, కొత్త పాయింట్స్ రావు. లీడర్ అనేవాడు అంటే ఒక టీమ్ తో షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని సో ఒక వేలో నడిపించాలి సార్. లైక్ కాన్ఫిడెంట్ గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి అండ్ పాజిటివ్ గా ఉండాలి. ఎస్, కాన్ఫిడెంట్ గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. తన విజన్ ఏంటో టీమ్ మెంబర్స్ కి షేర్ చేస్తూ దాని నుంచి అండ్ రాబట్టుకోవాలి. ఓన్ డెసిషన్ తీసుకోకూడదు అండ్ అదర్స్ నుంచి వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓన్ డెసిషన్ తీసుకోకూడదని చెప్పారు పద్మ గారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎస్, విష్ణుప్రియారెడ్డి గారు. ప్రతి గృహిణి ఒక లీడరే సార్. అందరితో వర్క్ ఫుల్ఫిల్ గా చేసుకొని ఫ్యామిలీని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తారు సార్. యా, ఒక గృహిణి లీడర్ అంటున్నారు మీరు. ఎస్, వెరీ గుడ్ అండి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సత్యం గారు.
మంచి నిజాయితీ గలవాడుగా ఉండాలి సార్. ఎస్, నిజాయితీ నిరంతర ఉండాలి. అభ్యాసం కలిగి ఉండాలి. వెరీ గుడ్, నిజాయితీ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏమన్నారు? సారీ. నిరంతర అభ్యాసం ఉండాలి. అందరికీ మార్గదర్శిగా ఉండాలి. మార్గదర్శిగా ఉండాలి, నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి, అంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ సార్. శిరీష గారు. సార్ అందరినీ గైడ్ చేస్తూ ఉండాలి. Very good. ఏదైనా మంచి జరిగితే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. Okay. అండ్ కంట్రోల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ Yes. అని నా Guide- ఉద్దేశం. గైడ్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, కంట్రోల్ చేయాలి. వెరీ గుడ్ Yeah. పాయింట్. థ్యాంక్ యూ. ఉమాదేవి గారు. Leader can inspire and also confidence to other peoples, sir. ఓకే, ఇన్స్పైర్ To చేయాలి, give confidence. చేయాలి. ఎస్, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వెరీ గుడ్ Yes, అండి. sir. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ నూర్ గారు. సార్ లీడర్ అంటే తను ఒక్కడే లీడర్ కాకుండా తన లాంటి వాళ్ళని ఎంతో మందిని లీడర్స్ చేయటమే నిజమైన లీడర్. ఎక్సలెంట్ పాయింట్ సార్. ఎస్, తను ఒక్కడే లీడర్ కాదు, తను లీడర్స్ తయారు చేయగలగాలి, అప్పుడే లీడర్ అంటారు. వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్ సబితా రెడ్డి గారు. సార్ పరిస్థితులను బట్టి డిసిషన్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అంటే నిజాయితీగా ఉండాలి అండ్ జవాబుదారీతనంగా ఉండాలి. యా, సిచ్యువేషన్ బట్టి, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. Yes. నెక్స్ట్, అవును, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు? నిజాయితీగా ఉండాలని చెప్పాను. నిజాయితీగా ఉండాలి. నెక్స్ట్. అంతే సార్. యా, ఓకే, చూసారు కదా, లీడర్ అనేది, లీడర్షిప్ అనే ఒక టాపిక్ అనేది ఒక సముద్రం లాంటిది. ఓకే, అది మనకు తెలియంది కాదు, బట్ ఈ రోజు మనం చిన్నగా కొద్దిగా దాంట్లోంచి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు లీడర్ అంటే ఏంటో, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చారు. ఎవరిని లీడర్ అంటారు? ఒక క్వశ్చన్, ఎవరైనా ఆన్సర్ చెప్తారు? ఒకరికి ఆన్సర్, ఒకరే ఫస్ట్. ఎవరిని లీడర్ అంటారు? అందంగా ఉండే వాళ్ళని లీడర్ అంటారా? హైట్ బాగుండే వాళ్ళని లీడర్ అంటారా? అసలు లీడర్కి కావాల్సినటువంటి క్వాలిటీ ఏంటి? ఎవరైనా మాట్లాడతారు? ఒక్కరికే ఛాన్స్ ఇస్తుంది. ఎవరు లీడర్ అవుతారు? ఎస్, తిమ్మప్ప గారు. సార్ తన కోసం ఆలోచిస్తూ, ఇతరుల కోసం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మంచిగా కోరుకునే వ్యక్తి లీడర్. ఎస్, తన గురించి, టీం గురించి ఆలోచించుకుంటూ మంచి కోరుకునేవారు లీడర్ అంటారు. వెరీ గుడ్ సార్. విజయ్ కుమార్ గారు. ఎట్లాంటి ఛాలెంజ్ అయినా యాక్సెప్ట్ చేసి ముందుకు నడిచేవాడు లీడర్ సార్. ఇటువంటి ఛాలెంజ్ అయినా యాక్సెప్ట్ చేసి ముందుకు నడిచే వాళ్ళే లీడర్. ఓకే, మరి లీడర్షిప్ అంటే ఏంటండి? నెక్స్ట్ ఎవరైనా, లీడర్షిప్ అంటే ఏంటి? బాధ్యతగా ముందుకు నడిచేవాడు. ఎస్, బాధ్యతగా నడిచేవాడిని లీడర్ అనొచ్చు. వెరీ గుడ్ అండి. ఆ క్వాలిటీస్ ఉంటే దాన్ని మెయింటైన్ చేస్తుంటే లీడర్షిప్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు, పెద్ద పెద్ద లీడర్స్ చూస్తుంటాం, చిన్న చిన్న లీడర్స్ని చూస్తుంటాం. మనకి పెద్ద చిన్న అనేది లీడర్షిప్లో ఉంటుందా? లీడర్షిప్లో పెద్ద చిన్న అనేది ఉండదండి. స్వార్థ హృదయం, విషయాల హృదయం అనేది ఉంటుంది. స్వార్థ హృదయం ఎప్పుడు కూడా తన సెల్ఫిష్నెస్ కోరుకుంటుంది. విషయాల హృదయం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే నలుగురికి మంచి చేసేలా ఉంటుంది. ఎవరైతే విషయాల హృదయంతో ఉంటారో వాళ్ళని చివరికి దేవుడిగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు మనం కొంతమంది గురించి చెప్పుకుంటాం, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని. వారందరినీ, వారి పేరు చెప్పగానే మనకి ఏమవుతుందంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. రీజన్ ఏంటంటే వారిలో ఉన్నటువంటి క్వాలిటీ అది. మరి చిన్న పెద్ద అనేది ఉండదు. అసలు లీడర్షిప్ని ఎలా సంపాదించుకుంటారు? పోరాడితే వస్తుందా? ఎవరి మీద ఫైట్ చేస్తే వస్తుందా? ఎలా వస్తుంది? అసలు ఎవరు లీడర్? ఈ సమాజంలో లీడర్ ఎవరు అంటే బాధ్యతగా తన పనిని తాను నిర్వర్తించే ప్రతి ఒక్కరు కూడా లీడరే. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్, ప్రతి ఒక్కరు కూడా లీడరే. అబ్దుల్ కలాం గారు చెప్తారు, నీ డ్యూటీకి నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే నువ్వు ఎవరికి కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని. అక్కడ నీ బాధ్యతతో ఎవరైతే మెలుగుతుంటారో, బాధ్యతతో మెలిగి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మీట్లో వెళ్ళాలి ఎవరు. సో లీడర్షిప్లో మరి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? లీడర్షిప్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఎన్ని క్వాలిటీస్ కావాలి? ఎక్స్క్యూజ్ మీ, నాగేశ్వరరావు గారు ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళాలి. ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి లీడర్కి? ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి లీడర్కి?
అసాధారణంగా 16 క్వాలిటీస్ ఉంటాయట. ఒక లీడర్కి 16 క్వాలిటీస్ ఉంటాయట. ప్రస్తుతం మన ప్రపంచంలో చెప్పుకుంటున్న ప్రతి లీడర్ని గమనిస్తే వాళ్ళలో ప్రతి ముగ్గురిని చూసుకున్నట్లయితే ఏ ఒక్కరికి కూడా ఒక క్వాలిటీ కూడా లేదట. కానీ లీడర్స్. మరి ఉమెన్ గొప్ప లీడరా, మెన్ గొప్ప లీడరా? ఎవరు ఆన్సర్ చెప్తారు? ఆన్సర్ ఎవరు చెప్తారు? ఉమెన్ సార్. ఉమెనే గొప్ప ఉమెన్ లీడర్. గొప్ప లీడర్ అంటారు. ఎస్, నాకు రీజన్ కూడా కావాలి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ మిస్ చేశాను సార్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ సరే, సార్ అన్మ్యూట్ యువర్ చేస్తాను. అన్మ్యూట్. ఓకే, ప్లీజ్ మ్యూట్లో ఉండాలి మిగతా వారు. మీరు వింటున్నారంటే మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు సెషన్ వినేటప్పుడు దయచేసి మీరు ఫోకస్డ్గా వినండి. మిగతా వారికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. ఎస్, విష్ణుప్రియ గారు. ఒక పోలీస్ ఆఫీసర్ బాధ్యతగా నా హస్బెండ్ నిర్వర్తిస్తున్నప్పుడు నా పిల్లల్ని, నా బంధువుల్ని, అత్తమామని అన్ని సవ్యంగా కంప్లీట్ చేయించగలిగి బాధ్యతలన్నీ కంప్లీట్ చేయగలిగాను సార్. నేను ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి, ఒక ఇంజనీర్ చదువుకున్న అమ్మాయి చాలా బెస్ట్ గా కంప్లీట్ చేయగలిగాను. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎస్, ఇదే మెకెన్సీ అనే ఒక అమెరికన్ ఒక ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసిందట ఎవరు గొప్ప లీడర్స్ అనేది. రీసెర్చ్ చేసినప్పుడు ఉమెన్స్ బోర్డ్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి కంపెనీస్ యొక్క డెవలప్మెంట్ 56% ఉందట మెన్స్తో పోలుస్తున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆశ్చర్యకరమైన పాయింట్ ఏంటంటే, మనం ముందుకు చెప్పుకున్నాం ఒక లీడర్గా చెప్పుకున్నప్పుడు ప్రస్తుత సమాజంలో లీడర్స్లో ఒక క్వాలిటీ కూడా లేదట ప్రతి ముగ్గురిలో. కానీ ఉమెన్లో తీసుకున్నప్పుడు 12 క్వాలిటీస్ ఉన్నాయట. దాన్ని ఎవరో మనం యాక్సెప్ట్ చేయలేం, బట్ అది రీసెర్చ్. ఎందుకు ఉమెన్ లీడర్ అయింది? ఎస్, తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఒక మనిషి ఏం చేస్తున్నాడు? మగవాడు తను ఏం చేస్తాడు? ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తాడు. అలా జయించుకుంటూ వచ్చి తన ఇంటికి వచ్చినప్పుడు తనను గైడ్ చేసేది ఒక అమ్మ లేదా ఒక భార్య. సో ఒక లీడర్నే తయారు చేసినటువంటి ఘనత ఎవరికి ఉంటుందంటే ఉమెన్కి ఉంటుంది. సో కాబట్టి ఉమెన్స్ చాలా గొప్ప లీడర్స్. మరి మంచి లీడరు, చెడ్డ లీడర్ చూసినాం. స్వార్థపూరితమైనటువంటి లీడరు, విశాల హృదయమైనటువంటి లీడర్ని చూసాం. అందులో గొప్ప లీడర్స్ జెంట్స్ ఉన్నారా, మెన్ ఉన్నారంటే అందరూ ఉంటారు. బట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఉమెన్ అనేది గొప్ప, ఉమెన్ అనేవారు గొప్ప లీడర్స్గా చెప్తున్నారు. ఇప్పుడు అసలు లీడర్ చిన్న పెద్ద అనేది ఉంటుందా? అసలు లీడర్స్ యొక్క స్థాయిలు ఎలా ఉంటాయి అంటే, బలహీనులు ఒక గుంపుగా ఉన్నప్పుడు వాళ్ళకి లీడర్ కావాలంటే బలవంతులు లీడర్ అవుతాడు. కామన్గా మనకు తెలిసిన పాయింట్. అదే బలవంతులు ఉన్నారు, ఆ బలవంతులకి లీడర్ కావాలంటే ఒక తెలియగల వాళ్ళ లీడర్ కావాలి. మరి తెలియగల వాళ్ళంతా ఉన్నారు, ఆ తెలియగల వాళ్ళకి లీడర్ కావాలంటే ఏం కావాలి? నిజాయితీ పరుడు కావాలి. నిజాయితీ పరులు అంతా గుంపుగా ఉన్నారు, వాళ్ళకి ఒక లీడర్ కావాలి. నిష్పక్షపాతి లీడర్ అయి ఉండాలి. మరి నిష్పక్షపాతి కలిగినటువంటి అందరూ ఒక గుంపుగా ఉన్నారు, వాళ్ళకు ఒక లీడర్ కావాలి. వాళ్ళ హృదయంలో ఎవరికైతే ప్రేమ, దయ, కరుణ, జాలి ఉంటుందో వారు లీడర్ అవుతారు. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద లీడర్షిప్. అందుకే మనసులో ప్రేమ, జాలి, దయ, కరుణతో ఎవరైతే పెట్టుకొని తన జీవితాన్ని భోగిస్తారో వాళ్ళని ఇప్పుడు మనం దైవ సమానులుగా చూపిస్తున్నాం. వాళ్ళు గొప్ప లీడర్స్. ఒకప్పుడు మనం చరిత్రలో చూసుకున్నట్లంటే ఆ దైవంగా భావించేటువంటి వారు కావచ్చు, ఇప్పుడు మన చరిత్ర ప్రస్తుత యుగాల్లో చూసుకున్నటువంటి వీళ్ళు కావచ్చు, ఎవరికి కూడా వాళ్ళలో ఉన్నది ఏంటంటే మనసులో జాలి, దయ, కరుణ. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. మరి ఇటువంటి 16 క్వాలిటీస్ గురించి చెప్పుకున్నప్పుడు మనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం. మన స్థాయి లీడర్షిప్ ఏంటి? మనం అందరం లీడర్సే. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక టీచర్గా ప్రతి ఒక్క రోల్ను ప్లే చేస్తున్న మనందరం లీడర్సే. మన యొక్క స్థాయి ఎలా ఉంది, మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, మన స్టైల్ ఏంటి, మన స్థాయి ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. జనరల్గా లీడర్షిప్ అనగానే అందరం వచ్చి ఏం డిస్కస్ చేస్తామంటే స్కిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. నేను ఇక్కడ స్కిల్స్ ఒకటే కాదు, మీకు అన్ని కూడా మీ స్థాయి ఎలా ఉంది, మీ లెవెల్స్ ఎలా ఉన్నాయి కూడా నేను డిస్కస్ చేయడానికి వచ్చాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు మార్పు చేసుకోవడానికి, మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. లీడర్షిప్ స్కిల్స్ గురించి చెప్పుకునే ముందు సింపుల్ బేసిక్ డెఫినేషన్స్ చూసుకుందాం.
బేసిక్ డెఫినేషన్ అంటే చూడండి, లీడర్ అంటే ఏంటి? ద పర్సన్ హూ కెన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ గైడ్ అదర్స్ టువార్డ్స్ ఏ కామన్ గోల్ ఆర్ విజన్. అంటే ఒక కామన్ గోల్ లేదా విజన్ కి, అంటే ఒక ఉమ్మడి లక్ష్యం వైపు ఇతరులను ప్రభావితం చేసి మార్గనిర్దేశం చేసేటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని లీడర్ అంటారు. అది లక్ష్యం ఎవరిదై ఉండాలి? అందరిదై ఉండాలి. టీం మెంబర్స్ అందరిదై ఉండాలి. అప్పుడే మనం ఆ లీడర్ గురించి చెప్పగలుగుతాం, తన లీడర్ అని చెప్పగలుగుతాం. మరి లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ నోయింగ్ యువర్ సెల్ఫ్, హ్యావింగ్ ద విజన్ దట్ ఈస్ వెల్ కమ్యూనికేటెడ్, బిల్డింగ్ ట్రస్ట్ అమాంగ్ ద టీమ్ మెంబర్స్ అండ్ టేకింగ్ ఎఫెక్టివ్ యాక్షన్స్ టు రియలైజ్ యువర్ పొటెన్షియల్. చూడండి, తనేంటో తను తెలుసుకోవాలి, మంచి విజన్ కలిగి ఉండాలి, ఆ విజన్ని టీం మెంబర్స్కి బెస్ట్గా కమ్యూనికేట్ చేసిన వాడై ఉండాలి, అండ్ ఆ టీం మెంబర్స్ అందరి మధ్య ట్రస్ట్ బిల్డ్ చేసిన వాడై ఉండాలి. వాళ్ళ యొక్క కెపాసిటీస్ ఏంటో తెలుసుకొని ఎక్కడ ఎవరిని ఎలా ఉపయోగించుకొని ఆ విజన్ని రీచ్ అయ్యేలా, ఆ గోల్ రీచ్ అయ్యేలా చేసేటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో దాన్నే లీడర్షిప్ అంటారు. ఓకేనా? ఇది బేసిక్ డెఫినేషన్స్ మీకు అందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్, మనందరం లీడర్స్ అనుకుంటాం కదా. మనందరం ఏమనుకుంటాం? మనందరం లీడర్స్ అనుకుంటాం. కానీ మనం లీడర్స్ కాదండి. చాలా మంది మనం బాసిజం చూపిస్తుంటాం. చాలా మంది ఏం చేస్తుంటాం? బాసిజం చూపిస్తుంటాం. బాస్కి లీడర్కి మధ్య డిఫరెన్స్ చూడండి. బాస్ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ని వెనుక నుంచి తరుముతూనే ఉంటాడు. లీడర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? కోచ్ చేస్తుంటాడు, ట్రైన్ చేస్తుంటాడు మంచిగా, పాజిటివ్గా. ఎప్పుడు కూడా అథారిటీ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తుంటాడు బాస్. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క స్కిల్ మీద, వాళ్ళ యొక్క గుడ్ విల్ మీద బేస్ అయి వర్క్ చేసేలాగా లీడర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు భయపెడుతూ ఉంటాడు బాస్. వీళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. బాస్ ఎప్పుడు నేనే అని చెప్తుంటాడు. లీడర్ ఎప్పుడు మనమని మాట్లాడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మనకు తెలుసు. క్రెడిట్ అంతా సక్సెస్ అయితే బాస్ తీసుకుంటాడు, క్రెడిట్ అంతా సక్సెస్ అయితే లీడర్ టీంకి ఇస్తాడు. కమాండ్ చేస్తాడు ఎప్పుడు కూడా. లీడర్ అలా ఉండడు. ఎప్పుడు కూడా పర్మిషన్స్ మనతో ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వెళ్ళండి అంటాడు, పదా వెళ్దాం అంటాడు లీడర్. అంటే ఇంత డిఫరెన్స్ ఉంది. మనం లీడర్గా ఉన్నామా, మనం బాస్గా ఉన్నామా అనే విషయాన్ని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే బాస్ ఎప్పుడు కూడా పీపుల్స్ని యూజ్ చేసుకొని గ్రో అవుతాడు. ఇక్కడ పీపుల్స్ని డెవలప్ చేస్తారు లీడర్. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. మనకి ఆ డిఫరెన్స్ తెలియదు. మనం లీడర్ లాగానే అనుకుంటున్నాం, కానీ మనం చేసేటువంటి వర్క్లో కానీ, మనం ఇంట్లో ఉన్నటువంటి బిహేవియర్లో కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది బాస్కి లీడర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 16 స్కిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 16 స్కిల్స్ చెప్పుకుంటే 16 స్కిల్స్ గురించి మనం అన్నిటిని ఒకేసారి డిస్కస్ చేయలేం. కాబట్టి వాటిని నేను ఏం చేశానంటే షార్ట్ చేశాను. అంటే కోర్ స్కిల్స్గా ఒక 5 స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ 5 స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్షిప్ గురించి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అక్కడ ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్కి ఒక కామన్ గోల్ ఉంటుంది. ఆ గోల్తో పాటు ఆ లీడర్తో పాటు ఇంకెవరు ఉంటారంటే టీం మెంబర్స్ ఉంటారు. టీం మెంబర్స్కి ఏముంటుంది? వాళ్ళకి ఒక స్కిల్స్ ఉంటాయి. ఈ లీడర్ ఏం చేయాలంటే ఆ టీం మెంబర్స్ యొక్క స్కిల్స్ని యూటిలైజ్ చేసుకొని ఆ కామన్ గోల్ని రీచ్ అవ్వాలి. ఇది ఈ కాన్సెప్ట్. లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో ఏముంటుందంటే లీడర్ ఈ టీం మెంబర్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు, వాళ్ళ స్కిల్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు, వాళ్ళ గోల్ని ఎలా రీచ్ అవుతున్నాడు, కాన్సెప్టే టీం లీడర్. ఓకేనా? మరి ఒక లీడర్గా మీరు జీవితంలో ఎలా రాణించాలంటే మీకు ఎటువంటి మెయిన్ క్వాలిటీస్ ఉండాలంటే ఈ కోర్ లీడర్షిప్ స్కిల్స్లో మనం 16 చెప్పుకున్నాం. ఆ 16ని నేను ఫిల్టర్ చేసి కామన్గా ఒక 5 స్కిల్స్గా డివైడ్ చేశాను. అందులో మేజర్గా వచ్చేసి నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ కామన్గా ఎందుకు ఉండాలి అంటే ఎవరైనా చెప్తారా? లీడర్కి ఎందుకు నాలెడ్జ్ ఉండాలి? లీడర్కి నాలెడ్జ్ ఉండాలి ఎందుకు ఉండాలంటే డెసిషన్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. డెసిషన్ మేకింగ్ ఏం చేస్తుంది? ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నాలెడ్జ్ ఉన్నప్పుడే డెసిషన్ మేకింగ్ అనేది తను చేయగలుగుతాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే తను ఏదైతే రంగాన్ని ఎంచుకుంటాడో ఆ రంగంలో బెస్ట్ నాలెడ్జ్ ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయాలన్నా కూడా తనకి నాలెడ్జ్ అవసరం ఉంటుంది. అదేవిధంగా
టీం కల్చర్ని బిల్డ్ చేయాలన్నా కూడా నాలెడ్జ్ ఉండాలి. టీంని ఎలా రన్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ తనకి లీడర్కి నాలెడ్జ్ ఉండాలి. ఇలా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే టీంని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు. అదేవిధంగా పర్సనల్గా తను ప్రొఫెషనల్గా ఎదగాలన్నా, ఆ టీం మెంబర్స్ ఎదిగేలా చేయాలన్నా కూడా ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. ఇంకా టీంకి కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఫస్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే తను చేయగలడు. నాలెడ్జ్ అండి చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేనిది ఎక్కడ కూడా లీడర్ అనేవాడు రాణించలేడు. కాబట్టి నాలెడ్జ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఏదైనా ఫాస్ట్ డెసిషన్ తీసుకోవడానికి కావచ్చు, టీంని లీడ్ చేయడానికి కావచ్చు, స్ట్రాటజిక్గా బిహేవ్ చేయడానికి కావచ్చు, ఒక విజన్ని క్రియేట్ చేయడానికి కావచ్చు. వీటన్నిటికి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ లీడర్గా తను ఒక ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే తనకి నాలెడ్జ్ ఉండాలి. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకో, నువ్వు ఏ ఫీల్డ్ అయినా తీసుకో, ఆ ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే నువ్వు రాణించగలుగుతావు. నువ్వు ఒకరి మీద కమాండ్ చేయగలుగుతావు, ఒకరిని నడిపించగలగాలంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు నాలెడ్జ్ ఉండాలంటే ఇట్ విల్ క్రియేట్స్ ద విజన్. సెకండ్ పాయింట్ ఏంటంటే విజన్ అన్నమాట. మనకు తెలుసు ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లాంటివి కామర్స్ ప్రజెంట్ చాలా డామినేట్ చేస్తున్నాయి. అవునా? బిజినెస్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిపోయిందంటే వీళ్ళు 90s బిల్డ్ చేశారు ఆ కాన్సెప్ట్ని. అంటే ఒక విజన్ ఉంది వాళ్ళకి. ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉంటుంది అనే దాన్ని 90s చేయగలిగారు అమెజాన్ లాంటి వాళ్ళ సంస్థలు. అలా చేయగలిగారు కాబట్టి అంటే వాళ్ళు ఒక 30 ఇయర్స్ ఫ్యూచర్ని చూడగలిగారు. ఆ విజన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నెంబర్ 1గా రాణించగలుగుతున్నారు. లీడర్కి బాస్కి సంబంధం డిఫరెన్స్ ఏంటి తెలుసా? బాస్ అప్పటి వరకు ఆ 2-3 రోజులు, ఆ 2-3 నెలల వరకు రాణించగలుగుతాడు. లీడర్ అనేవాడు రాబోయే 3 తరాల వరకు కూడా ఆలోచించగలుగుతాడు. అంత విజన్ ఉంటుంది అనమాట లీడర్కి. ఆ విజన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫ్యూచర్ని అనాలిసిస్ చేయగలవు, ఫ్యూచర్ని అంచనా వేయగలవు. అవి రెండు ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో డెఫినెట్గా నువ్వు రాణించగలుగుతావు ఒక బెస్ట్ విజన్తో. మరి నాలెడ్జ్ ఉంది, విజన్ ఉంటే సరిపోతుందా? యు మస్ట్ హ్యావ్ ద బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పుడైతే తన బెస్ట్ కమ్యూనికేషన్ ఆర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో తన విజన్ని, తన నాలెడ్జ్ని ఉపయోగించి టీంకి కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే టీంకి నమ్మేలా కమ్యూనికేట్ చేయగలుగుతారో టీం అంతా కూడా ఒక ట్రస్ట్తో పనిచేస్తుంది, ఒక నమ్మకంతో పనిచేస్తుంది. ఎప్పుడైతే నమ్మకంతో పనిచేస్తుందో టీం అంతా ఇప్పుడు సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో అది నిజమైన ఆనందం దక్కుతుంది ఒక టీం లీడర్కి. అదంతా దేని వల్ల పాసిబుల్ అవుతుందంటే నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నాయి, నీకు ఎంత విజన్ ఉన్నాయి, కేవలం నువ్వు కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ది బెస్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతావో, ఆ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసి ఎదుటి వాళ్ళకి ఎవరికి తగ్గట్టు ఆ ప్రాబ్లం వాళ్ళకి షేర్ చేయగలుగుతావో అది నీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాలెడ్జే కాదు, విజనే కాదు, నువ్వు కమ్యూనికేట్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటి నెక్స్ట్? ఇంటిగ్రిటీ మనస వాచ కర్మన. నువ్వు ఏం ఆలోచిస్తావో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడతావో అది చేసి చూపించాలి. అప్పుడే ఏమవుతుందంటే లీడర్గా నీ మీద టీం మెంబర్స్కి ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఒక క్రెడిబిలిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నేను నమ్మటం ప్రారంభించారో ఒక వ్యక్తి నీతో పనిచేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీతో పనిచేసే ఒక వ్యక్తి ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మడం ప్రారంభించాడో అప్పుడు తను మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతాడు. ఒక వ్యక్తితో మీరు 100% తను హార్ట్ఫుల్గా పనిచేయాలంటే ఫస్ట్ తనకి మీ మీద నమ్మకం క్రియేట్ అవ్వాలి. నమ్మకం క్రియేట్ అవ్వాలంటే మోసం చేయడం కాదు, మీలో నిజాయితీ ఉండాలి. ఎప్పుడైతే నిజాయితీగా మీరు పనిచేస్తారో అప్పుడు నమ్మకం ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్తో పాటు క్రెడిబిలిటీ డెవలప్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడు డెవలప్ అవుతాయో అప్పుడు తను మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతాడు. ఎప్పుడైతే ఒక నీతో పనిచేసినటువంటి టీం మెంబర్ మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారో 100% రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏం కావాలంటే కరేజ్ ఉండాలి. ఇది ఇండివిజువల్ ప్రాపర్టీ అంటారు, ఇండివిజువల్ క్వాలిటీ అంటారు. ఎస్, ఇవన్నీ కూడా బయట దొరికాయి. ఈ కరేజ్ అనేది తనలో తను బిల్డ్ చేసుకోవాల్సిందన్నమాట. ఎలా ఉంటాయి ఈ కరేజ్ని? నేను 3 టైప్స్గా డివైడ్ చేయగలుగుతున్నాను. ఎబిలిటీస్ గాను, క్వాలిటీస్ గాను అండ్ జడ్జిమెంటల్ నేచర్ గాను డివైడ్ చేస్తున్నాను. ఎబిలిటీస్ అంటే ఏంటి? ఎబిలిటీస్ అంటే తను ఎప్పుడు లెర్నర్ అయి ఉండాలి. తను ఎప్పుడు నేర్చుకుంటేనే కదా ఎదుటి వరకు నేర్పించేది. తను నేర్చుకోవాలి, ఎదుటి వరకు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు అది తన కరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది లెర్నింగ్ అనేది. నెక్స్ట్
కోఆర్డినేట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఎదుటి వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ, టీంని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. అండ్ మోటివేట్ చేయాలి అండ్ ఇన్స్పైర్ చేయాలి. ఇంటర్నల్గా ఇన్స్పైర్ చేయాలి. అవుటర్ టార్గెట్స్ పెట్టి మోటివేట్ చేస్తూ ఉండాలి. అండ్ వర్క్ని డెలిగేట్ చేయాలి. ఎదుటి వారి యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకోవాలి. మన దగ్గర 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఆ 10 మంది యొక్క కెపాసిటీ మీద నీకు ఒక అంచనా ఉండాలి. ఆ అంచనాను బట్టి వాళ్ళ వర్క్ వాళ్ళకి డెలిగేట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తాం తెలుసా, మన ఇంట్లో కూడా ఒక పని మన ఇంట్లో పిల్లలకు ఎవరికో ఒప్పచెప్తాం. ఒప్పచెప్పి వెళ్ళి మనమే చేస్తాం. మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే అది బాసిజం అవుతుంది. వాళ్ళ కెపాసిటీ అంచనా చేయాలి, అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత వారితో కలిసి పని చేయగలగాలి. సో ఆ డెలిగేట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తన ఎబిలిటీస్. మరి క్వాలిటీస్ ఏంటి? ఆప్టిమిస్టిక్గా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. డెఫినెట్గా ఒక లీడర్ అంటే అన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, నిన్ను తిట్టే వాళ్ళు ఉంటారు, అసలు నువ్వు పనికిరావు అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అన్నిటిని కూడా నువ్వు పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగేటట్టు ఆప్టిమిస్టిక్ నేచర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లీడర్గా రాణించగలుగుతారు. అండ్ స్ట్రెస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. డెఫినెట్గా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. డెఫినెట్గా ఆ టీం మెంబర్స్ నుంచి నీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి, నీకు కాంపిటీషన్ ఎదురవుతూనే ఉంటుంది వేరే టీమ్స్ నుంచి. సో ఇవన్నిటిని రాణించగలగాలంటే మస్తు స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఆ స్ట్రెస్ డెవలప్ అయిన దాన్ని కూడా నువ్వు మేనేజ్ చేసుకున్నటువంటి స్కిల్, ఆ క్యాపబిలిటీ నీలో ఎప్పుడైతే, ఆ కరేజ్ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు రాణించగలుగుతావు. అండ్ లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? అవైలబుల్గా ఉండాలి. ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో టీం మెంబర్స్ గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది, ఫోకస్డ్గా పనిచేయగలుగుతారు. మీరు ఎక్కడ ఉండి నేను ఉండట్లేదు మీరు చేయండి అన్నారు అనుకోండి, అందుట్లో లేజీ ఫెలోస్ ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తక్కువ తీసుకుని పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అవైలబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో లో క్వాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, తను ఉన్నాడు నాకు చెప్తాడనే ధైర్యం. కాబట్టి అవైలబిలిటీ లీడర్ చూపించగలిగితే లీడర్ అనేవాడు సక్సెస్ అవుతాడు ఎప్పుడు కూడా. ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా? జడ్జిమెంటల్ నేచర్ ఉండాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. జడ్జిమెంటల్ అంటే ఏంటి తెలుసా? పరిస్థితులను జడ్జ్ చేయగలగాలి. ఏమవుతుంది, దానికి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఫాస్ట్గా డెసిషన్ తీసుకోగలగాలి. అండ్ సిచ్యువేషన్స్ బేస్డ్ జడ్జిమెంట్ ఉండాలి. అండ్ పర్సన్స్ మీద కూడా మీకు జడ్జిమెంట్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. అంటే ఆ పర్సన్కి వర్క్ ఇస్తే చేయగలుగుతాడా లేడా అని ఆ జడ్జిమెంట్ చేసేటువంటి క్యాపబిలిటీ నీకు ఉండాలి. అది పాజిటివ్గా ఉండగలగాలి. అండ్ కాన్ఫ్లిక్ట్స్ని మేనేజ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉండాలి. ఒక టీంలో చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ వర్క్ చేస్తుంటారు. స్కిల్స్ బాగుంటాయి బట్ మైండ్ సెట్స్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళందరి మధ్య డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటిని కూడా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అండ్ కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతుంటాయి. ఈ కాంట్రవర్సీస్ క్రియేట్ అయినప్పుడు కూడా వాటిని చాలా పాజిటివ్ వేలో స్మూత్గా ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళని లీడర్ అంటారు. ఎన్ని ఉండాలి ఎబిలిటీస్, ఎన్ని ఉండాలి క్వాలిటీస్, ఇవన్నీ మీలో ఉంటే ఇవన్నీ కలిపి 16 క్వాలిటీస్. మరి మనలో ఎన్ని ఉన్నాయి? నాలెడ్జ్ ఉందా? విజన్ ఉందా? బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? ఇంటిగ్రిటీ ఉందా? కరేజ్ ఉందా? ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకొని మనం ఏదైతే లేదో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ స్కిల్. ఓకేనా? అర్థమవుతుందా? క్లాస్ సెషన్ అర్థమవుతుందా? ఎస్, మనల్ని మనం టచ్ చేస్తున్నట్టే ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా టచ్ అవుతుంది. ఎస్, ఓకే. ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నాకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయి? అన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. మనకంటూ మనం పెరిగిన పరిస్థితులను బట్టి, మన నాలెడ్జ్ని బట్టి, మన అన్నిటిని బట్టి మనకుంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి. లేని వాటిని అవసరం ఏముందో వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు పెన్ను పేపర్ పెట్టుకొని నిజాయితీగా మీలో ఉన్న స్కిల్స్ని రాసుకోండి. నేను చివరిలో అడుగుతా, పక్కన రాసుకోండి. చూసారు కదా? నాలెడ్జ్, విజన్ అంటే సార్ అనవచ్చు కొంతమంది, నేను ఇంట్లోనే ఉంటాను, నేను హోమ్ మేకర్ని, నాకేం నాలెడ్జ్ కావాలంటే మీరు ఫ్యామిలీని రన్ చేయడానికి, మీరు మంచి గృహిణిగా ఉండడానికి, ఒక ఫ్యామిలీని మంచి గ్రో చేయడానికి, సమాజం పట్ల మీకు నాలెడ్జ్ కూడా నాలెడ్జే. విజన్, మీ ఫ్యామిలీని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్లో గొడవలు పడకుండా చిన్న విషయాన్ని కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి కమ్యూనికేట్ చేసినటువంటి సత్తా మీలో ఉందా? మీలో నిజాయితీ ఉందా? మీలో ఆ ఇంటిగ్రిటీ ఉందా? ఆ కరేజ్ ఉందా? ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేసేటువంటి కరేజ్ మీలో ఉందా? ఒక పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా మీరు డెవలప్ చేసుకోగలరా మీ లైఫ్ని? ఇవన్నీ కూడా మీ క్వాలిటీస్. ప్రతి ఒక్కరు మీరు రాసుకోండి. ఓకేనా? మీరు స్కిల్స్ ఏంటో చూసారు. 16 స్కిల్స్లో మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయో చివరిలో అడుగుతాను. ఓకేనా? ఓకే సార్, నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు లీడర్షిప్ స్టైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక గొప్ప ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అనమాట ఆయన.
ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. తను ఏం చేశాడంటే 1930స్లో, అరౌండ్ 1930s, లెవిన్ అని ఒక రీసెర్చ్ చేశాడు. ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరినీ కూడా స్టడీ చేశాడు. ఆ స్టడీ చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క ఒక వ్యక్తిత్వాలు ఏంటో చూశాడు, వాళ్ళు ఏం సాధించారో చూశారు, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారో చూశారు. వీటన్నిటిని చూసి తను ఒక బుక్ రాసి, ఒక మంచి రీసెర్చ్ ఆర్టికల్ రాసి దాన్ని స్కూల్ పిల్లల మీద ఇంప్లిమెంట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇన్ని 16 క్వాలిటీస్ ఉన్నాయి కొంతమందిలో, కొంతమందికి 12 క్వాలిటీస్ ఉన్నాయి, కొంతమంది 4 ఉన్నాయి, కొంతమంది 5 ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రపంచంలో గొప్ప గొప్ప లీడర్స్. మరి ఎందుకు వీళ్ళకి ఇన్ని ఉన్నాయి? ఏ లీడర్షిప్ స్కిల్ ఫాలో అయితే ఏమయ్యారు? అన్నిటిని స్టడీ చేసినప్పుడు వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందని స్టడీ చేసినప్పుడు ఆయనకి ఒక 6 మేజర్ స్టైల్స్ బయటకు వచ్చాయట. 6 మేజర్ స్టైల్స్. అందులో ఫస్ట్ స్టైల్ ఏంటంటే అటోక్రాటిక్ లీడర్షిప్, నిరంకుశత్వమైనటువంటి లీడర్షిప్, నిరంకుశత్వమైనటువంటి నాయకత్వం. మీకు తెలుసు, హిట్లర్ అనొచ్చు, ప్రస్తుతం ట్రంప్ అనొచ్చు, పుతిన్ అనొచ్చు, ప్రస్తుత దేశాధినేతలు అందరూ కూడా అదే అథారిటేరియన్ ఆర్ అటోక్రాటిక్ లీడర్షిప్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఆ దేశం యొక్క ఎదుగుదల కోసం నా దేశం అనే ఆ ఫీల్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు ఆ ఫీల్ ఉంది? అసలు ఈ క్వాలిటీ ఏంటి? అథారిటేరియన్ ఆర్ అటోక్రాటిక్ లీడర్షిప్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ అథారిటేరియన్ ఆర్ అటోక్రాటిక్ లీడర్షిప్లో ఎలా ఉంటాడంటే లీడరు టీమ్ మెంబర్స్తో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదట. ఆ లీడర్ అనేవాడు డెసిషన్ మేకింగ్ తీసుకుంటాడు, మొత్తం ఆయన చేస్తాడు. ఒక కన్స్ట్రక్టివ్ వేలో మొత్తం డిజైన్ చేసేసుకుంటాడు. కింద ఉన్నటువంటి టీం మెంబర్స్ పని చేయాలని ఆదేశాలు ఇస్తాడు, వాళ్ళు పని చేయాలంతే. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సలహాలు తీసుకోడు, ఎటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడు. అవసరమైనప్పుడు ఎప్పుడో ఇస్తాడు తప్ప వాళ్ళ మీద వర్క్ పడేస్తాడు, వాళ్ళు చేయాలి. పర్ఫెక్ట్గా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు, నేను చెయ్యగలను అంటాడు, డెసిసివ్గా ఉంటాడు. అంటే డెసిషన్ షార్ప్గా తీసేసుకుంటాడు అనమాట డెసిషన్. అటువంటి లీడర్ని ఏమంటారంటే అటోక్రాటిక్ లీడర్ అంటారు. ఇక్కడ ఈ లీడర్ అనేవాడు టీం మెంబర్స్తో డిస్కషన్ చేసి డెసిషన్ తీసుకోడు, ఓన్ డెసిషన్ తీసేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ ఆటోక్రాటిక్ లీడర్షిప్. మరి అటువంటి ఎవరున్నారంటే మీకు తెలుసు, పుతిన్ తెలుసు, ట్రంప్ తెలుసు, హిట్లర్ తెలుసు, బిల్ గేట్స్ తెలుసు, యాపిల్ CEO తెలుసు, ఎలాన్ మస్క్ తెలుసు. వీళ్ళందరూ కూడా కొంతమంది బిజినెస్లో, కొంతమంది దేశాల ప్రపంచ రాజకీయ వ్యవస్థలో వీళ్ళందరూ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే వీళ్ళంతా కూడా అసాధారణంగా పెరిగిన వాళ్ళు. మీరు హిస్టరీ చదివి చూడండి, బిల్ గేట్స్ నుంచి యాపిల్ CEO వరకు, ఎలాన్ మస్క్ వరకు, వీళ్ళంతా కూడా ఒక చిన్నప్పటి నుంచి అసాధారణమైనటువంటి క్వాలిటీస్తో ఎదిగిన వారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ వల్ల ఏదో ఒక వ్యవస్థని డెవలప్ చేసినటువంటి మనుషులే వీళ్ళందరూ కూడా. అది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా సక్సెస్ అవ్వడం కోసం వాళ్ళు అటోక్రాటిక్ లీడర్షిప్ని యూజ్ చేశారు. ఎందుకంటే మిగతా వారిని నమ్మలేరు. వాళ్ళ నమ్మకం మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది కాబట్టి, వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ అటోక్రాటిక్ లీడర్షిప్ క్వాలిటీ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ అటోక్రాటిక్ లీడర్షిప్ క్వాలిటీ వల్ల ఏం జరుగుతుందంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందట. ఏముంటుంది? సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే మిలిటరీ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకు చేయాలంటే, సో అందరు డెసిషన్లు తీసుకునేసరికి ఎదుటి వాళ్ళు మన మీద అటాక్ చేసేస్తారు. కాబట్టి ఒక లీడర్ ఒక్కడే డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళ ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తారు, చెయ్యాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే తన కింద టీం చేస్తుంది కదా, పని చేస్తుంది కదా, వాళ్ళలో అసంతృప్తి మెదులుకుంటుంది. వాళ్ళు క్రియేటివిటీని వాడుకోలేరు, క్రియేటివిటీని ఉపయోగించుకోలేరు, వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఉండదు. కానీ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. టీం మెంబర్స్ యొక్క గ్రోత్ ఉండదు, కానీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అటోక్రాటిక్ లీడర్షిప్లో. నెక్స్ట్ డెమోక్రటిక్ లీడర్షిప్ అంటే పార్టిసిపేటివ్ ఆర్ ప్రజాస్వామ్య నాయకత్వం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ లీడర్ ఏం చేస్తారంటే టీం మెంబర్స్ అందరితో గ్రూప్ మీటింగ్ పెట్టి డెసిషన్ కోసం కాల్ చేస్తాడు, అందరు కూర్చొని మాట్లాడతారు. కానీ ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే లీడరే తీసుకుంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువ ఇస్తాడు. ఈ అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ టీం మెంబర్స్ మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది, వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేయగలుగుతారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది డెమోక్రటిక్ లీడర్షిప్. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా అందరి సజెషన్స్ తీసుకోవాలి.
ప్రతి ఒక్కదానికి అందరు సజెషన్స్ తీసుకోవాలంటే ఏం జరుగుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మనం క్విక్గా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇది పాసిబుల్ కాదు. అందుకే దేశ రాజకీయాలు కొన్నిసార్లు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా మనం ప్రజాస్వామ్య దేశంగా మనం పిలువబడుతుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ కూడా ఏం చేస్తారంటే అటోక్రటిక్ లీడర్షిప్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ డెమోక్రాటిక్ వేలో ఏమవుతుందంటే ఇక్కడ సమర్థుడు ఉంటాడు, అసమర్థుడు ఉంటాడు. వీళ్ళందరి డెసిషన్ ఒక దగ్గరికి తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, లేట్ అవుతుంది. బట్ టీం యొక్క బిల్డింగ్ అనేది బాగుంటుంది, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. మరి డెమోక్రటిక్ లీడర్షిప్లో రిజల్ట్స్ ఎక్కువ బాగుంటాయా, అటోక్రటిక్ లీడర్షిప్లో బాగుంటాయి అంటే అటోక్రటిక్ లీడర్షిప్లోనే బాగుంటాయి కంపేర్ విత్ డెమోక్రటిక్ లీడర్షిప్. ఇక్కడ జరిగేది ఏంటంటే టీమ్ లీడర్ అనేవాడు టీం మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తాడు, బట్ ఫైనల్ డెసిషన్ మాత్రం ఇతనే తీసుకుంటాడు. కానీ అక్కడ మాత్రం ఎటువంటి డెసిషన్ వాళ్ళతో డిస్కస్ చేయడు, తనే తీసేసుకుంటాడు. అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, అది ఈ రెండింటి మధ్య నాయకుల యొక్క మధ్య లక్షణం, కొత్త డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి అటోక్రటిక్ తో డెమోక్రటిక్ రెండోది. మూడోది వచ్చి లైసైజ్ ఫెయిర్ లీడర్షిప్ ఆర్ డెలిగేటివ్ లీడర్షిప్. ఇదేంటి తెలుసా? ఇక్కడ లీడర్ ఏం చేస్తాడంటే మొత్తం టీం మీద వదిలేస్తాడు, ఒక ఎఫిషియెంట్ టీంని బిల్డ్ చేసుకుంటాడు. బిల్డ్ చేసుకొని డెసిషన్ మేకింగ్ నుంచి కంప్లీట్ ఎవ్రీథింగ్ రైట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసి హాయిగా కూర్చుంటాడు, వాళ్ళే టీంని రన్ చేయాలి. అలా చేయడం వల్ల ఇక్కడ ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. నీ దగ్గర ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా నాలెడ్జబుల్ పర్సన్, మంచి వర్తి పర్సన్, స్కిల్ ఓరియంటెడ్ పీపుల్స్ అయితే నువ్వు సక్సెస్ అవుతావు. బట్ ఇక్కడ సక్సెస్ కొన్నిసార్లు కాదు. ఎందుకు కాదంటే అక్కడ అందరూ టైంకి తగ్గట్టు పర్ఫెక్ట్గా వర్క్ చేయరు. కొంతమంది స్కిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ డిఫరెన్స్ కూడా వస్తుంటుంది అనమాట. ఒకసారి సక్సెస్ అయిందనుకో అంతా నాదే అంటారు, వీళ్ళంతా నా వల్లే వచ్చింది అంటారు. కానీ ఫెయిల్ అయిందంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు. అప్పుడు వచ్చి ఇన్వాల్వ్ అవుతాడు ఈ డెలిగేటివ్ లీడర్. అంటే ఈ డెలిగేటివ్ లీడర్షిప్ ప్రజెంట్ ప్రపంచంలో కుబేరులు ఉన్నారు, వీళ్ళంతా కూడా వాళ్ళే కంపెనీలో ఉండి వాళ్ళు రన్ చేయట్లేదు. వాళ్ళు ఎక్కడ ఉండి సిస్టమ్ రన్ చేస్తున్నారు. రీజన్ వాళ్ళు ఒక ఎఫిషియెంట్ పీపుల్ని తీసుకొని వాళ్ళు బిల్డ్ చేసి సిస్టమ్ని రన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చెప్పుకుంటే మనకి రిచర్డ్ బ్రాన్సన్ అనే ఒక అమెరికన్ పర్సన్, తను అరౌండ్ 400 కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశాడు. వర్జిన్ మొబైల్స్ అని వచ్చింది మీకు తెలుసు, నోకియా టైంలో. ఆ మొబైల్స్ కానీ హోటల్స్ కానీ టోటల్ డిఫరెంట్ ఫీల్డ్స్లో 400 కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. మీకు తెలుసు వారెన్ బఫెట్, అతను కూడా ఈ సిస్టమ్ని ఫాలో అవుతుంటాడు. ఇలా చెప్పుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్, ఆయన కూడా ఇదే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకళ్ళు అటోక్రటిక్గా ఉంటారు, ఒకళ్ళు డెమోక్రటిక్గా ఉంటారు, ఒకళ్ళు డెలిగేటివ్గా ఉంటారు. ఇది లీడర్షిప్లో ఉన్నటువంటి 3 లక్షణాలు. 4వ లక్షణం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ఇది ప్రస్తుత ప్రపంచం కోరుకునేది. నువ్వు ఎదగటమే కాదు, నీతో పాటు నలుగురు ఎదిగేలా చేయాలి. అదే ఈ లీడర్షిప్ యొక్క లక్షణం. చూడండి సుందర్ పిచాయ్ ఏమంటారు, యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నాట్ జస్ట్ సీ యువర్ ఓన్ సక్సెస్ బట్ ఫోకస్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ అదర్స్ ఆల్సో. నువ్వు ఒక్కడవే గెలవడం కాదు, ఇతరులు గెలవడంలో కూడా నీ పాత్ర ఉండాలి అంటారు. ఇక్కడ ఈ లీడర్షిప్లో లీడర్ ఏం చేస్తాడంటే 4I ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాడు. 4I ఫార్ములా అంటే ఇన్స్పిరేషనల్ మోటివేషన్ ఉంటుంది. ప్రతి పర్సన్ మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లీడర్స్ ఏం చేస్తారు తెలుసా, తనకున్నటువంటి కంప్లీట్ ఎనర్జీని, మనీని, టైంని 80% టీం మీద పెట్టేస్తారు. మనీ అయినా టైం అయినా ఇంకేదైనా 80% టీంకి వదిలేస్తారు వాళ్ళ టైంని మొత్తం కూడా. 20% మాత్రమే వాళ్ళకు వాడుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్ పర్సన్ మీద ఫోకస్ చేస్తారు. ఇన్స్పిరేషనల్ మోటివేషన్ ఉంటుంది. అంటే మోటివేషన్ అంటే దూరంగా చూపించి మీకు గోల్ చూపిస్తారు. ఇన్స్పిరేషన్ అంటే ఇంటర్నల్ వీళ్ళ యొక్క స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇన్స్పిరేషనల్ మోటివేషన్ అంటారు. అంటే వాళ్ళ టార్గెట్ పెట్టి వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేలాగా వీళ్ళు పర్సనల్గా తీసుకెళ్తూ ఉంటారు. అంత పర్సనలైజ్డ్గా వర్క్ చేస్తారు ఇక్కడ లీడర్. నెక్స్ట్ ఐడియలైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక అడ్వాన్స్డ్ నాలెడ్జ్తో ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా నాలెడ్జ్ని ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. అండ్ ఇండివిజువల్ కన్సిడరేషన్ ఉంటుంది. ప్రతి పర్సన్ని ఫోకస్డ్గా చూసి డెవలప్ చేస్తూ వెళ్తుంటారు. ఇలా 4I ఫార్ములాని యూజ్ చేస్తారు. తనకున్నటువంటి టోటల్ 80% ఎనర్జీ, టైం, మనీని కూడా టీమ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. అందులో చెప్పుకున్నటువంటి సుందర్ పిచాయ్ లాంటితో పాటు మన గంపా నాగేశ్వరరావు గారు కూడా. చూడండి 20 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఎవరు లేరు. తనేంటో తెలుసుకున్నాడు.
తను ఏం చేయగలడో తెలుసుకున్నారు, సమాజానికి ఏం కావాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మనం మన లాంటి వాళ్ళు అరౌండ్ 10,000 మెంబర్స్ ట్రైనర్స్గా ఉన్నారు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు అంటే ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు 10,000 అబవ్ ఉన్నారు. సో ఇలా ఒక సిస్టమ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ ఎలా ఉంటారంటే అలా ఉంటాడు అనమాట. తన గురించి ఆలోచించుకోడు, మిగతా వాళ్ళని తయారు చేయడంలో రెడీగా ఉంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. ఇదేంటంటే ఓన్లీ మనీ బేస్డ్. నీకు ఇంత ఇస్తా, నువ్వు ఈ పని చేసి పెట్టాలా, నువ్వు సక్సెస్ అయితే నీ రేట్ పెరుగుతుంది, లేదంటే రేట్ తగ్గిపోతుంది. ఇది కంప్లీట్గా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటుంది. ఇది కార్పొరేట్ సిస్టంలో ఉంటుంది. మీకు తెలుసు ఐపీఎల్ తెలుసు. ఐపీఎల్ ఆక్షన్లో ఏముంది, బాగా ఆడుతున్నాడంటే తనకి ఎన్ని కోట్లని ఇచ్చుకోనండి సార్. బాగా ఆడట్లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఆ మనీ తగ్గిపోతుంది అనమాట. నువ్వు సక్సెస్ అయితే రివార్డ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ అని అనుకోండి ఏముండదు. సో ఇటువంటి సిస్టమ్ ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటారు. ఓకే, ఇంకా ఫైనల్ వచ్చి ఈ వీడియో చూసి చెప్పండి మీరు. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर। सर आइए सर। क्या बात करता है, क्या ऊपर से जाएगा, क्या ऊपर से जा जा। कैसी जाने बूंदे आई, जाने कैसा दर्द लाई, सामने क्या है ये तेरे, क्यों रुका है तू बता रे। कौन तुझको पार लेगा, कौन होगा वो मसीहा, से तू ढूंढता है, ढूंढी है तू वही है। तुझमें तेरा रास्ता है, तुझमें तेरा है सहारा, ये तो तेरा किनारे से ఎస్, ఆ వీడియో చూశారు కదా. ఇప్పుడు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. తను ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మనం చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా మన వెనక కొందరు చేసుకుంటూ వచ్చేస్తుంది. యా, ఇంకేమనిపిస్తుంది నవీన్ గారు, మీకేమనిపిస్తుంది? సార్ ఏ పనైనా మొదలు పెడితే మనతో పాటు ప్రతి ఒక్కరు వస్తారని తెలుసు. ఎస్, వెరీ గుడ్ సార్. ఇంకా సార్ ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది. హలో సార్, ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది కానీ ఎవరు ముందుకు రారు సార్. ఒక వ్యక్తి ముందుకు వస్తే అందరు ఫాలో అవుతారు. ఓకే, వెరీ గుడ్. ఎస్, దాన్ని ఏమంటారంటే సిచ్యువేషన్ లీడర్షిప్ అంటారు. ఆ సిచ్యువేషన్ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే తనకి సమర్థత ఉండదు, కానీ అవసరాన్ని బట్టి తన భుజాల మీద వేసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. తను చేయలేననేది ఆలోచించాడు. ఆ సిచ్యువేషన్ బట్టి తను ముందొచ్చి నిలబడగలుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ సిచ్యువేషన్ లీడర్షిప్. ఇక్కడ ఇది వ్యక్తిత్వ పరంగా కాదు. కొంతమందిని అడిగాను నేను, సెషన్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు చాలా సెషన్స్ ఇచ్చాను లీడర్షిప్. ఇచ్చినప్పుడు కొంతమందిని అడిగితే మధ్యలో ఏం చెప్పారంటే, మీరు ఏ లీడర్ అని అడిగాను. మీరు ఏ లీడర్ అని అడిగితే నేను సిచ్యువేషన్ లీడర్ అంటారు. వాళ్ళ సిచ్యువేషన్ లీడర్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతారట. మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు ఆ అవసరానికి నీ సామర్థ్యాన్ని చూపించి నువ్వు నిలబడ్డాన్ని మనం సిచ్యువేషన్ లీడర్షిప్ అనొచ్చు. ఓకేనా? మన అవసరానికి తగ్గట్టు మారడం కాదు, అవసరానికి తగ్గట్టు నువ్వు నిలబడడం ముందు. ఎస్, ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద సిచ్యువేషన్ లీడర్షిప్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు అటోక్రటిక్ లీడర్షిప్, డెమోక్రటిక్ లీడర్షిప్, లైసెన్స్ ఫేర్ లీడర్షిప్, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అండ్ సిచ్యువేషన్ లీడర్షిప్. ఏది బెస్ట్ లీడర్షిప్ అనుకుంటున్నారు మీరు ఏది ఫాలో అవుతున్నారు? ఏది ఫాలో అవుతున్నారు, ఏది నిజాయితీగా ఒప్పుకోవాలి. ఎస్,
తులసి కుమార్ గారు ఇప్పుడు చెప్తారు సార్ ఏ లీడర్షిప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీకు తెలిసి ఉండాలని రూల్ ఏం లేదు. ఎస్, మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారు? మెంటర్గా మీరు చెప్పొచ్చు, తప్పేం లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ మీరు లీడర్స్ కాబట్టి యా మీరు మాకు అవకాశం కాబట్టి థ్యాంక్ యూ సార్. యా సార్, సిచ్యువేషన్ లీడర్షిప్ అనేది యా సిచ్యువేషన్ లో భాగంగా ఇప్పుడు ఇందాక మీకు వీడియో చూపించారు కాబట్టి ఆ వీడియోలో ఒక అతను ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఒక్క అడుగుతో ఒక్క చేయితో స్టార్ట్ చేశారు. కానీ దానికి మీరేం చేస్తారు అంటున్నాను నేను. మీరు ఈ 6 లీడర్షిప్ లో మీ జీవితంలో ఏది ఇంప్లిమెంట్ చేశారు ఇప్పటివరకు? నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆ కొన్ని సందర్భాల్లో నేను సిచ్యువేషన్ లీడర్షిప్ అనేది నేను చేశాను సార్. ఎందుకంటే దాని గురించే నేను కనెక్ట్ అయ్యాను ఈ వీడియోకి పర్టికులర్ గా. థ్యాంక్ యూ. ఎస్, విష్ణుప్రియ గారు. థ్యాంక్ యూ సార్. సిచ్యువేషన్ బట్టి నేను సాల్వ్ చేయగలుగుతాను సార్. యా ఓకే అండి, థ్యాంక్ యూ. సిచ్యువేషన్ లీడర్షిప్ అంటున్నారు. నిరోష గారు. ట్రాన్స్ఫర్మేషనల్ సార్. వెరీ గుడ్ అండి. మళ్ళీ ఒక్కసారి అందరు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు ఆన్సర్ అందరూ ఆలోచించుకొని చెప్పండి తర్వాత చివరికి, ఓకేనా? ఎస్, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మ్ కదా మీకు? ఎస్, ఓకే. విజయ్ కుమార్ గారు. నేను యాక్చువల్గా డెలికేటివ్గా తర్వాత సిచ్యువేషనల్గా ఉంటాను సార్. సిచ్యువేషనల్ గా ఉంటారు. వెరీ గుడ్ అండి. సంజయ్ గారు. డెమోక్రాటిక్. వెరీ గుడ్ అండి. సత్యం గారు. సిచ్యువేషన్స్ ఒకటి, డెమోక్రసీ ఒకటి. ఓకే, యా థ్యాంక్ యూ. ఒక ఫ్యాక్ట్ చెప్పనా, మనందరం ఇంట్లో కానీ మన వర్క్ ప్లేస్లో కానీ ఇంప్లిమెంట్ చేసేది ఆటోక్రాటిక్ లీడర్షిప్. మేజర్గా ఆటోక్రాటిక్ లీడర్షిప్ ఇంప్లిమెంట్ చేస్తాం. రీజన్ ఏంటంటే మన బంధాలు, అంటే మనం పిల్లల మీద కావచ్చు, భార్యాభర్తల మీద కావచ్చు, వాళ్ళకున్న కమాండ్ వల్ల ఆటోమేటిక్గా అది వస్తుంది. మరి ఏది అవసరం అంటే అన్నీ అవసరమే. ఒకటి మంచిది ఒకటి చెడ్డది అనేది ఏం లేదు. ఇప్పుడు థర్డ్ది ఏంటండి? డెలిగేటివ్ లీడర్షిప్. సారీ, ఫోర్త్ది ఏంటి? లైసెన్స్ ఫెయిర్. థర్డ్ది ఏంటి? లైసెన్స్ ఫెయిర్ లీడర్షిప్. ఆ లైసెన్స్ ఫెయిర్ లీడర్షిప్ ఏంటి? మనం ఒక ఎదుటి వారి యొక్క స్కిల్ నమ్మి కంప్లీట్గా నీ సిస్టమ్ అంతా వాళ్ళకి ఒప్పచెప్పేస్తున్నాం. ఒక సిస్టంలో ఏం చేస్తున్నాం? ఎవరిని నమ్మలేక నిన్ను నువ్వు నమ్ముకొని రాణించడం కోసం నువ్వు కమాండ్ చేస్తున్నావు. ఇప్పుడు మీరు చూడవచ్చు, ట్రంప్ కానీ, పుతిన్ కానీ, ప్రీవియస్గా పాత వాళ్ళలో హిట్లర్ కానీ, వీళ్ళందరూ సామాన్యులేం కాదు. ఆ సిస్టమ్ నాది గొప్పగా ఉండాలని ఒక లోపల వాళ్ళకు ఉండే తపన ఉంటుంది చూసారు, ఆ తపన వల్ల వచ్చేటువంటి క్వాలిటీ అది. అండ్ మరి ట్రాన్స్ఫర్మేషన్ లీడర్లో మనం ఏం చెప్పుకున్నాం? ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్లో వీళ్ళంతా ఒక సిస్టంలో ఎదిగిన వాళ్ళు ఆటోక్రాటిక్ లీడర్షిప్స్ ఎవరు ఉంటారు తెలుసా? సిస్టమ్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉంటారు, సిస్టమ్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నా సిస్టమ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదని ఉంటుంది. అందుకనే ఆటోక్రాటిక్ లీడర్షిప్లో ఆ క్వాలిటీ డెవలప్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే నేను ఒక లీడర్గా వస్తున్నాను, నేను ఆర్పీగా వచ్చాను, నేను నెక్స్ట్ ఇంకేదో వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్తాను. నేను ఏం చేయాలంటే నేను అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్ళగలగాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఆటోక్రాటిక్ లీడర్షిప్ అనేది సక్సెస్ అవ్వడానికి, ఒక వ్యవస్థ కొలాప్స్ అయి ఉన్నప్పుడు దాన్ని బిల్డ్ చేయడానికి డెఫినెట్గా ఉపయోగపడేది ఏంటంటే ఆటోక్రాటిక్ సిస్టమ్. మంచి రిజల్ట్స్ ఉండేది ఆటోక్రాటిక్ సిస్టంలో. సో మనం అందరం కూడా తెలిసి తెలియకుండా ఆటోక్రాటిక్ని ఫాలో అవుతుంటాం, డెమోక్రాటిక్ని ఫాలో అవుతుంటాం. సిచ్యువేషన్ బట్టి ముందు నిలబడగలడం మన వ్యక్తిత్వంతో కూడి ఉంటుంది అనమాట. సో ఏది సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ముందు నిలబడి ఒక మంచి లీడర్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇప్పుడు స్కిల్స్ ఏంటో చూశారు, ఓకే, మీ స్టైల్స్ ఏంటో చూశారు. అసలు మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఈ సమాజంలో మీ లెవెల్ ఏంటి? ఒక లీడర్గా, ఒక గొప్ప వ్యక్తిగా రాణించాలంటే మంచి లీడర్గా రాణించాలి. నీకంటూ ఈ సమాజంలో ఒక గొప్ప పొజిషన్ ఉండాలంటే లీడర్గా రాణించాలి. లీడర్గా రాణించాలంటే నలుగురు గురించి నువ్వు ఆలోచించగలగాలి, నలుగురికి మంచి చేసేటువంటి స్వభావం నీలో ఉండాలి. అప్పుడే నేను ఒక గొప్ప లీడర్గా రాణించగలుగుతారు, గుర్తించగలుగుతారు. మరి నీ స్థాయి ఏంటి? నా వయసు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. నేను ఈ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాను అది తెలుసుకుందాం మనం ఈరోజు. ఇక్కడ జాన్సీ మ్యాక్స్వెల్ అని ఒక అమెరికన్ రైటర్ ఒక 5 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ రాశాడు. 5 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే మనం చేసే పనిని బట్టి, మనకు ఉన్నటువంటి స్కిల్ని బట్టి, మనకు ఉన్నటువంటి స్టైల్ని బట్టి మనం సమాజంలో ఎక్కడ ఉన్నామో చూపిస్తుంది అనమాట అది. ఓకే, దానికి
మన తెలుగు రైటర్ ఇంకొక ఆయన వేణు భగవాన్ గారు ఇంకొక లెవెల్ యాడ్ చేశారు, 6 లెవెల్స్. అందుట్లో ఫస్ట్ లెవెల్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ లెవెల్ వచ్చి పర్మిషన్ లెవెల్, పొజిషన్ లెవెల్ అంటారు దీన్ని. ఏమంటారు? పొజిషన్ లెవెల్ ఆర్ రైట్ అంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ది లీడర్షిప్. అంటే ఒక వ్యక్తి ఎక్కడైనా తను లీడర్గా చలామణి అవ్వచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని బాసిజం అంటారు. తనతో పాటు ఉన్న వాళ్ళు తనకు మించి పోకూడదు అనుకుంటాడు. తన ఆధీనంలోనే పని చేయాలనుకుంటాడు. తనకు మించిపోతే నన్ను ఎక్కడ వాళ్ళు థ్రెట్ అవుతారని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్థాయిని ఏమంటారంటే పొజిషన్ స్థాయి అంటారు. ఇక్కడ ఎందుకు ఆ లీడర్ని వీళ్ళు రెస్పెక్ట్ చేస్తారు అంటే చెయ్యాలి కాబట్టి, తప్పదు కాబట్టి. ప్రజెంట్ మన రాజకీయ నాయకులు మనకి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి మనం గౌరవించాలి, మన సర్పంచ్ అయ్యాడు కాబట్టి గౌరవించాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా, మన మీద ఎంత కమెంట్ చేస్తున్నా. అటువంటి లీడర్ని ఏమంటారంటే పొజిషనల్ లీడర్ అంటారు. ఇక్కడ తను ఏం ఫీల్ అవుతుంటారంటే లీడర్ అని ఫీల్ అవుతాడు, కానీ తను బిహేవ్ చేసేది ఏంటంటే బాసిజం. మరి ఈ పొజిషన్ తనకి ఎలా వస్తుందంటే తనకి ఎడ్యుకేషన్ వల్ల, తన సామర్థ్యం వల్ల, తనకు ఉన్నటువంటి దాని ఏది వల్ల రాదు. ఆ పరిస్థితులు అలా క్రియేట్ అవుతాయి. మనీ వల్ల కావచ్చు, తనకున్న పలుకుబడి వల్ల కావచ్చు, ఏదో వచ్చేస్తుంది ఆ పొజిషన్. అంతేగాని దీనికంటే ఒక స్పెషల్ స్కిల్స్ అంటూ ఏమీ లేవు. దట్ ఈస్ ద పొజిషన్ లెవెల్ ఆర్ ఫస్ట్ లెవెల్ లీడర్షిప్. సెకండ్ లెవెల్ నెక్స్ట్ పర్మిషన్ ఆర్ రిలేషన్షిప్ లీడర్ లెవెల్. ఇక్కడ ఒక లీడర్ని పక్కన టీం మెంబర్స్ కానీ మిగతా వారు కానీ ఎందుకు గౌరవిస్తారు అంటే తను ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు టీం మెంబర్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ ధోని, తను చాలా కూల్ కెప్టెన్ అని మనందరికీ తెలుసు, అవునా? అందరికీ తెలిసిందే. తను టీం మెంబర్స్తో చాలా కూల్గా ఉంటాడు. అదేవిధంగా మన టీమే కాదు, బయట టీంతో కూడా మంచి సలహాలు ఇస్తూ కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి పర్సన్. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఎవరితోనూ కూడా అగ్రెసివ్గా ఆ గొడవలు లాంటివి ఏమీ ఉండవు. సో ఈ లెవెల్ ఏమంటారంటే పర్మిషన్ లెవెల్ ఆర్ రిలేషన్షిప్ లెవెల్ లీడర్షిప్ అంటారు. అంటే ఈ స్థాయిలో లీడర్ ఏం చేస్తాడంటే తను టీం మెంబర్స్ అందరితో కూడా ఒక మంచి రిలేషన్స్ డెవలప్ చేసుకుంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మన కింద పనిచేస్తున్నా లేదా మనతో పనిచేస్తున్న 100% మనకి తను ఎఫిషియెంట్గా వర్క్ చేయాలంటే తన మనసుని మనం గెలిచి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు సాధ్యమవుతుంది. మన వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి వ్యక్తిత్వంతో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటామో, ఒక హానెస్టీతో బిల్డ్ చేసుకోగలుగుతామో అప్పుడు వాళ్ళని నమ్మి మనతో పనిచేయగలుగుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అబ్దుల్ కలాం గారు, తను చాలా చాలా సింపుల్ పర్సనాలిటీ తంది. తన వర్క్ విషయంలో చాలా మొనార్క్గా పనిచేస్తారట. ఆ పనిచేసే క్రమంలో చాలా బిజీ ఉన్న టైంలో మార్నింగ్ ఒక సైంటిస్ట్ వచ్చి, సార్ ఈరోజు నేను ఎర్లీగా వెళ్తాను, 5 o'clock వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళాల్సిన పని ఉందని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్తారు. ఆయన వెళ్ళి పనిలో నిమగ్నం అయిపోతాడు. ఎందుకు బయటికి వెళ్ళాలంటే తన పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని చెప్తాడు ఆ రోజు ఆ సైంటిస్ట్. కానీ పనిలో నిమగ్నమై తను మర్చిపోతాడు తీసుకెళ్ళటం. 9 o'clock అవుతుంది, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోగానే తను ఏం చేస్తాడంటే పిల్లలకి సారీ చెప్తాడు. అమ్మ సారీ, ఈరోజు నేను రాలేకపోయాను, రేపు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. అప్పుడు పిల్లలు ఏమంటారంటే ఎందుకు డాడీ సారీ చెప్తారు, అబ్దుల్ కలాం అంకుల్ గారు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు. చూడండి, తనతో పనిచేసే ఒక పర్సన్ యొక్క పరిస్థితులను ఎంత గాఢంగా అర్థం చేసుకున్నటువంటి ఒక మనిషిగా ఉన్నారో చూడండి. అది ఒక గొప్ప లెవెల్ లీడర్షిప్. దట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. తను వచ్చి తన ఇంటికి వెళ్ళి తన పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళి తను బయట చూపించి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తీసుకొచ్చి ఇంటి దగ్గర తిప్పుకున్నాడు. గొప్ప వ్యక్తిత్వం ఎక్కడ ఉందంటే అబ్దుల్ కలాం గారిలో ఉంది. అది సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అటువంటి మంచి రిలేషన్స్ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనతో పనిచేసే వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రొడక్షన్ లెవెల్. ఇది కంప్లీట్గా నీ సామర్థ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ వృత్తిలోనైనా ఉండండి, ఆ వృత్తిలో నెంబర్ 1గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు. క్రికెట్ రంగం వీళ్ళ పేరు చెప్తే ఆ క్రికెట్ పేరే వీళ్ళ పేరుగా మారిపోయింది. అంటే వాళ్ళేంటో వాళ్ళు 100% ప్రూవ్ చేసుకొని ఉన్నారు. వీళ్ళు ఏ లెవెల్ అయితే పనిచేస్తారో ఆ లెవెల్కి, అంటే ఆ రంగానికి ఒక వన్నె తెచ్చి పెడతారన్నమాట. వీళ్ళకంటూ ఒక మైలురాయి ఉంటుంది. దాంట్లో అంతా ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. కేవలం వాళ్ళ సామర్థ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కేవలం ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? వాళ్ళ యొక్క సామర్థ్యం మీదే డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి రావడం చాలా కష్టం అండి.
ఎందుకు రాలేరంటే కొంతమందిలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల, సంస్థాగతమైనటువంటి నిర్మాణం లేకపోవడం వల్ల వాళ్ళు సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి రాలేరు. కొంతమంది మనం ఆఫీసులలో కూడా చూస్తాం, అందరితో బాగుంటారు, బట్ వాళ్ళ స్కిల్ పరంగా చూసినట్లయితే కొద్దిగా డల్గా ఉంటారు. వాళ్ళు గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్గా డెవలప్ అయితేనే తప్ప వాళ్ళు గ్రో అవ్వలేరు. దట్ ఈస్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. అంటే ఫస్ట్ లెవెల్ దాటేస్తేనే లీడర్షిప్లోకి వచ్చినట్టు. సెకండ్ లెవెల్లో నీతో పనిచేసే వాళ్ళందరితో నువ్వు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. నువ్వేంటో ప్రూవ్ చేసుకునేది థర్డ్ లెవెల్. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత నువ్వు నలుగురిని డెవలప్ చేయాలి. దట్ ఈస్ ద ఫోర్త్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. రీప్రొడక్షన్ ఆర్ పీపుల్స్ డెవలప్మెంట్. అంటే చూడండి, థర్డ్ లెవెల్ వరకు తనేంటో తను ప్రూవ్ చేసుకుంటాడు. తనంతా కంప్లీట్గా తను ఏ ఆర్గనైజేషన్లో ఉంటాడో ఆర్గనైజేషన్కి తన వల్ల మంచి పేరు వచ్చి పడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే తను మిగతా వారిని తయారు చేయగలగాలి. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారే చూడండి. తనతో పనిచేసేటువంటి ఒక కత్తిరేసిన ఒక కార్ డ్రైవర్ 9th 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటాడు. తనతో రోజు మాట్లాడి తన గురించి తెలుసుకొని తనతో 10th కట్టించి, ఇంటర్మీడియట్ కట్టించి, డిస్టెన్స్లో డిగ్రీ, పీజీ, పిహెచ్డి కూడా పూర్తి చేపిస్తాడు. ఇప్పుడు తను చెన్నైలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాడు. చూడండి, తన పరిధిలోకి వచ్చిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చో, ఒక డ్రైవర్ స్టేజ్ నుంచి ఒక ప్రొఫెసర్ స్థాయికి తీసుకువెళ్ళడం అంటే అది అంత ఈజీ కాదు. అది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఆ లాంగ్ టర్మ్గా నీ విజన్, అంటే నువ్వు వాళ్ళకి ఎదుటి వరకు సర్వీస్ చేయాలని ఒక ఫీల్ అనేది ఉంటుంది చూడు, ఆ లాంగ్ టర్మ్ ఒక స్టేబుల్గా నువ్వు తీసుకువెళ్ళగలగాలి. అది ఆ వ్యక్తిత్వం ఎక్కడ వస్తుందంటే ఆ 4th లెవెల్లో వస్తుంది. నువ్వు ఈ సమాజం గురించి ఆలోచిస్తావు. నీ యొక్క కంప్లీట్ ఎనర్జీని, 80% ఎనర్జీని, మనీని మొత్తం కూడా వాళ్ళ కోసం కేటాయిస్తుంటావు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్, పీపుల్స్ డెవలప్మెంట్ అంటారు. ఇక్కడ చాలా మంది చూడండి థర్డ్ లెవెల్లో ఫుల్ సక్సెస్ అయిపోతారు, కానీ 4th లెవెల్కి రాలేరు. ఎందుకు రాలేరో తెలుసా? కొంతమంది చెప్తుంటాం, మనం తాతలు ముత్తాతలు చూసిన వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆ సంస్థ ఎంత బాగుండేది తెలుసా, ఎంత సంపాదించారు తెలుసా, కానీ ఇప్పుడు డెవలప్ అవ్వట్లేదు అంటారు. వాళ్ళ నాన్నగారు చేసిన తప్పేంటో తెలుసా? ఆయన ఒక్కడు సంపాదించడం నేర్చుకున్నాడు. ఆయన నలుగురు తయారు చేయడం మర్చిపోయాడు. ఆ నలుగురిలో వాళ్ళ పిల్లల్ని కూడా తయారు చేయడం మర్చిపోయాడు. ఈ థర్డ్ లెవెల్ నుంచి 4th లెవెల్కి రావడానికి ఒక స్కిల్ ఉంటే సరిపోదు, వ్యక్తిత్వం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్ ఎదగాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎలన్ మస్క్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, వీళ్ళందరినీ లీడర్ అంటారు. అబ్దుల్ కలాం గారిని కూడా లీడర్ అంటారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్పండి. వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్ ఎదిగిన వాళ్ళు, ఈయన స్కిల్తో పాటు వ్యక్తిత్వంతో ఎదిగిన వాళ్ళు. ఇటువంటి లీడర్ పేరు చెప్తే మనం చేతులెత్తి దండం పెడతాం. అటువంటి వాళ్ళ పేరు చెప్తే ఓకే, గ్రేట్ పర్సన్స్ అంటాం. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక లీడర్గా మీరు రాణించాలంటే మీకు స్కిల్లే కాదు, వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే ప్రపంచం నిన్ను దేవుడిగా పరిగణిస్తుంది, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్గా పరిగణిస్తుంది. సో అది 4th లెవెల్లో డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే 4th లెవెల్లో వీళ్ళని మర్చిపోతారు. వీళ్ళు ఒక సంస్థ కోసం, ఆ సంస్థలో పనిచేసేటువంటి మనుషుల కోసం పనిచేస్తారు. అంటే వీళ్ళంతా ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉంటారనమాట. వీళ్ళు పనిపరంగా మోనార్క్గా ఉంటారు, మోనార్క్గా పనిచేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ అ 4th లెవెల్. ఇక్కడ పీపుల్స్ ఎందుకు వాళ్ళని ప్రే చేస్తారు అంటే వారు జనాల కోసం పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళని ఇక్కడ పొగుడుతూ ఉంటారు. నెక్స్ట్ 5th లెవెల్ వచ్చి పినాకిల్, శిఖరాగ్రం అంటారు. శిఖరాగ్రం అంటే వీళ్ళు ఒక మిషన్ కోసం పనిచేస్తారు. వాళ్ళు అనే ఒక స్వార్థం ఎప్పుడో పోతుంది వాళ్ళలోంచి, వాళ్ళు దేశం కోసం అలా పనిచేస్తూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తులే మనం చూడవచ్చు. మనకి కరోనా విషయంలో అన్ని దేశాలు ఎంతమంది చనిపోయారో కనీసం లెక్క కూడా లేదు, కానీ మన దేశంలో ఏదో ఒక విధంగా వ్యాక్సిన్ అయినా కనీసం అందించగలిగారు. అది దేశం కోసం చేసేటువంటి, దేశం నా దేశం అనే ఒక ఫీల్ ఎప్పుడైతే కలిగి ఒక మిషన్ కోసం పనిచేస్తారో అప్పుడు ఆ మనుషుల్ని అందరూ కూడా కీర్తించబడతారు. ఎందుకు కీర్తిస్తూ ఉంటారు అంటే రీజన్ అది, వాళ్ళు టోటల్ సిస్టమ్ కోసం పనిచేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద పినాకిల్ ఆర్ రెస్పెక్ట్ లెవెల్ లీడర్షిప్. అండ్ 6th లెవెల్ వచ్చేసి పర్పస్. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక వ్యక్తి హృదయంలో జాలి, దయ, కరుణ, ప్రేమ ఎప్పుడైతే ఉంటాయో దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. మీకు తెలుసు వనజీవి రామయ్య
ఆయన చివరికి చనిపోయేటప్పటికి కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. ఆయనను గుర్తిస్తారు, తననికి ఏదో అవార్డు ఇస్తారని తను మొక్కలు నాడుతూ బ్రతకల ఇన్నేళ్ళు. వాళ్ళు ఈ ప్రకృతి, ఈ నేచర్, ఈ మనుషుల కోసం బ్రతుకుతూ ఉంటారు. ఎటువంటి స్వార్థం ఉండదు అనమాట. అండ్ ఒక కమలత్తార్ అనే ఒక ముసలావిడ తమిళనాడులో ఒక 37 to 40 ఇయర్స్ నుంచి ఇడ్లీ ₹1 అమ్ముతూ ఉంటుంది ఒక ప్లేట్, తన ఓన్ చేతులతో చేసి. ఎవరున్నారండి ఈ రోజులలో? ఒక ప్లేట్ ఇడ్లీ మనం తింటే ₹100, మంచి హోటళ్ళలో తింటే, నార్మల్ హోటల్లో తింటే ₹50-60. అటువంటిది ₹1 ఇడ్లీ తన చేతితో చేసి పెడుతుంది. అక్కడ ఎదుటివారికి పెట్టి తను ఆత్మ సంతృప్తి పొందుతుంది. చూసారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్ అంటారు చూసారా? గాడ్. అది ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ని, ఆ లెవెల్ ఆఫ్ హార్ట్ని ఏమంటారంటే మనం దేవుడిగా పరిగణించవచ్చు. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. అంటే ఒక మనిషిలో ప్రేమ, కరుణ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళని మనం దేవుడు అనొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఏ స్థాయిలో ఉన్నాం? పొజిషన్ స్థాయి, పర్మిషన్ స్థాయి, అండ్ రిజల్ట్ స్టేజ్, పీపుల్స్ డెవలప్మెంట్ స్టేజ్, పినాకిల్ అండ్ పర్పస్. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి డెవలప్ చేసుకున్నాం. సెకండ్ స్థాయి నుంచి మొదలు పెడితే సెకండ్ స్థాయిలో రిలేషన్షిప్ని డెవలప్ చేసుకున్నాం. థర్డ్ స్థాయిలో మనమేంటో మన స్కిల్ ఓరియంటెడ్గా ప్రూవ్ చేసుకున్నాం. ఫోర్త్ స్థాయిలో ఇతరులను డెవలప్ చేయడం మొదలుపెట్టాం. ఫిఫ్త్ స్థాయిలో ది సిస్టమ్ కోసం పనిచేస్తున్నాం. వీళ్ళు ఈ ఫిఫ్త్ స్థాయిలో ఎలా ఉంటారు తెలుసా? మొనార్క్లా పనిచేస్తుంటారు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ సింపుల్గా, వాళ్ళని ఏమంటారంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ అంటారు. అంటే వాళ్ళు చాలా కంఫర్ట్ లైఫ్లో బ్రతకగలరు, కానీ బ్రతికే జీవన విధానం ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా ఉంది. సో ఇది లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మనం ఈ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాం? ఎస్, ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6. నిజాయితీగా ఎవరు వస్తున్నారు ముందుకి? నన్ ఆఫ్ ది అబౌవ్ అంటారా? స్టేజ్ విజయ్ కుమార్ గారు, వెరీ గుడ్ సార్, చెప్పండి. స్టేజ్ 2 సార్. స్టేజ్ 2, వెరీ గుడ్. రిలేషన్షిప్స్ ఓన్లీ. రిలేషన్షిప్స్, వెరీ గుడ్. నీరోష గారు మ్యూట్ లో ఉన్నారు. సెకండ్ స్టేజ్ సార్. సెకండ్ స్టేజ్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఇంకా విష్ణుప్రియ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేయరా? అన్నీ ఉండాలి సార్. 6th స్టేజ్ లో నేను ఎక్కువ ఆలోచిస్తాను. వెరీ గుడ్ అండి, నైస్. తోటలో వచ్చిన ఫ్రూట్స్ అన్ని షేర్ చేస్తాను సార్, సేల్ చేయను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, చూడండి మనం ఎక్కడ ఏ స్థాయి. ఈ 6 మనం చేస్తూ ఉంటాం సార్, కానీ 100% చేయకపోవచ్చు. కొన్ని మిస్ అవుతాయి, కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ ఉంటాయి సార్. వెరీ గుడ్ నా సార్, వర్క్ నేను. వెరీ గుడ్ ఆన్సర్. ఎస్, కొన్నిసార్లు మనం ఫస్ట్ స్టేజ్లో కూడా ఉంటాం, ఒక్కోసారి 6th స్టేజ్లో ఉంటాం. బట్ మన పర్మనెంట్ జర్నీ ఎక్కడ కావాలంటే 6th స్టేజ్ అవ్వాలి. అది ఇప్పుడే రాదు, అది ఇంకా మన లైఫ్ ఎండింగ్ స్టేజ్కి వస్తుంది. అది లైఫ్ని అంతా అర్థమయ్యి ఇది కాదు లైఫ్ అని మనం ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో, సో మనం అప్పుడు జర్నీ మొదలు పెడుతుంటాం తొందరగా రీచ్ అవ్వడానికి. ఎస్, నైస్ అండి. ఎస్, పీపుల్స్ డెవలప్మెంట్ ఎవరండి? నాగేశ్వరరావు గారు. ఎస్, వెరీ గుడ్ సార్, నైస్. ఎస్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి పక్క వారితో. లైఫ్ చాలా చిన్నది, చాలా చిన్నది. ఒక మంచి రిలేషన్సే మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తుంటాయి. నెక్స్ట్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. స్కిల్, దానికి ఎవరు వచ్చి మీకు పక్కన సపోర్ట్ ఇవ్వరు. డెఫినెట్గా మీరే పనిచేయాలి, మీ నైపుణ్యాన్ని మీరే పెంచుకోవాలి. థర్డ్ వన్, మీరు ప్రూవ్ అయినాక డెఫినెట్గా నలుగురు సపోర్ట్ చేయడం మొదలు పెట్టండి. అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు. ఇంకా అక్కడి నుంచి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈ నేచర్లో ఉన్నటువంటి ఉంటుంది కదా, ఒక పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ మిమ్మల్ని బయటికి ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ ఫస్ట్ 2 స్టేజెస్ మీరు మెయింటైన్ చేయాలి. ఫస్ట్ 2 స్టేజెస్ మీకుంటే డెఫినెట్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎస్, ఓకే. మనం స్కిల్స్ ఏంటో చూసుకున్నాం, స్టైల్స్ ఏంటో చూసుకున్నాం, నెక్స్ట్ స్టేజెస్ ఏంటో చూసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నాం అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని మీరు ఎలా మార్చుకుంటే మనం లీడర్గా ఎదుగుతాం, మనం అనుకున్న లీడర్గా సమాజంలో చివరికి ఎండ్ పాయింట్ ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిగా మన జీవితాన్ని ముగించాలనుకుంటాం. సో అది ఈరోజే మొదలు పెట్టండి, ఒక మంచి లీడర్గా ముందుకు వెళ్ళండి. అసలు లీడర్ ఏమి ఆలోచించాలి, లీడరు ఎలా అప్డేట్ అవ్వాలి అంటే ఫెస్టివల్ అనాలిసిస్ చేసుకోవాలి.
చూడండి, మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా, మీరు పొలిటికల్గా ఉన్నా, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా కూడా మీ మీద ఇవి ప్రభావం చూపిస్తుంటాయి. పెస్టల్ ప్రభావం చూపిస్తుంటాయి. 6 ఐటమ్స్ ప్రభావం చూపిస్తాయి. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ లీగల్. పొలిటికల్ చూడండి, 5 yearsకి ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారితే మొత్తం మారిపోతాయి. అప్పుడు మీరు అడాప్ట్ చేసుకోగలగాలి. నాకు ఇష్టమైన ప్రభుత్వం పోయింది, నేను చేయలేని పని నాకు నచ్చలేదంటే కుదరదు. ఎకనామికల్గా ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలుసు. కరోనా వచ్చినప్పుడు ఏమైపోయామో మనకు తెలుసు. సో ఎకానమీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఏ చేంజెస్ ఉన్న ఎకానమీ పరంగా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. సోషల్గా చాలా చాలా చేంజ్ వచ్చాయి గత 10 సంవత్సరాలలో. ఇంతకుముందు మనం ఉన్నటువంటి మనుషుల మైండ్ సెట్కి ఇప్పుడు మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో వాటిని కూడా అడాప్ట్ చేసుకోవాలి. టెక్నాలజీ అనేది మనం చెప్పాల్సిన పని లేదు, ఈ రోజు ఉన్నది రేపు లేదు. సో టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంటల్, ప్రకృతి ఎప్పుడు కూడా ఏం చేస్తుందో మనకే తెలియదు. ఎలా ఉన్నా కూడా మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. లీగల్గా పొలిటికల్ పార్టీలు మారినప్పుడల్లా లీగల్ అనేది చేంజ్ అవుతుంది. వీటన్నిటిని కూడా ఏం జరిగినా కూడా వాటిని ఎప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకుంటేనే ఒక లీడర్గా రాణించగలుగుతాం. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక లీడర్ యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ తను ఎదుగుతాడు. గుర్తుపెట్టుకోండి, తను ఎదుగుతాడు, తనేంటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇతరులు ఏంటో తెలుసుకుంటాడు, ఇతరులు ఎదిగేలా సపోర్ట్ చేస్తుంటాడు. అది లీడర్ యొక్క గొప్పతనం. తన యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే తను ఎదుగుతాడు, తనేంటో తెలుసుకుంటాడు, ఇతరులు ఏంటో తెలుసుకొని ఇతరులు ఎదిగేలాగా ఉపయోగపడుతుంటాడు. అది లీడర్ యొక్క క్వాలిటీ. మీరు కూడా మీ జర్నీని అలానే కొనసాగించండి. చూడండి, ఇండియాకి ఏం కావాలి? కొంతమంది నిస్వార్థ పరులు కొన్నేళ్ల క్రితం త్యాగం చేసినటువంటి వారి జీవితాల మీద మనం ఇప్పుడు ఈ కంఫర్ట్ లైఫ్ని అనుభవిస్తున్నాం. చూడండి, వాళ్ళ జీవిత పర్సనల్ లైఫ్ అనేది 22 సంవత్సరాలకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు స్వాతంత్ర్యం కోసం, 30 ఏళ్ళకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని వదిలేసి ఒంటరిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో నా అనే స్వార్థం పట్టి పీడిస్తుంది దేశాన్నే కాదు, ప్రపంచాన్ని. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎదగడమే కాదు, మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. సమాజానికి ఏమైనా చేయాలి, నా దేశానికి ఏమైనా చేయాలని ఒక మంచి ఫీల్తో మీరు బ్రతకగలిగితే మీరు ఒక గొప్ప లీడర్గా ఎదిగినట్టే. మీరు ఒక గొప్ప లీడర్గా మీరు మారితే మీ కుటుంబం మారినట్టే. మీ కుటుంబం నుంచి సమాజానికి ఒక మంచి లీడర్స్ని ఇచ్చినట్లే. ఈ దేశం కోరుకునేది ఏంటంటే నిస్వార్థమైనటువంటి లీడర్స్ని కోరుకుంటుంది. దేశానికి సేవ చేసేటువంటి నిస్వార్థ పూర్తమైనటువంటి లీడర్స్ కావాలి ఈ దేశానికి. అలా మీరు తయారవ్వాలని కోరుకుంటూ ఈరోజు చూడండి, చివరిగా ఒక కొటేషన్. జట్టు ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించడానికి ముందు అడుగు వేసేవాడు, అదే జట్టును రక్షించి ఒడ్డుకు చేర్చేటప్పుడు ఆఖరికి అడుగు వేసేవాడి తండేలు అంటారండి. తండేలు అంటే లీడర్. మీకు ఆల్రెడీ సినిమాలో కొటేషన్ తెలుసు కదా. సింపుల్గా ఇది నేను ఎప్పుడు కూడా ఇన్స్టాలో డైలీ కొటేషన్స్ రాస్తూ ఉంటాను. వీరోచిత నడవడి, హృదయపూర్వకంగా కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి తత్వం, సడలని దృక్పథం గొప్ప నాయకుడికి లక్షణాలు. అవన్నీ మీలో ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దిస్ ఇస్ అబౌట్ ద లీడర్షిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ద హోస్ట్. Happy evening, sir. Happy evening to all. Wonderful session, sir. Thank you for your valuable time. లీడర్షిప్ అనే టాపిక్ మీద చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలని క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఒక లీడర్కు ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి, 16 క్వాలిటీస్ ఉంటాయని చెప్పి, అసలు ఈ ప్రపంచంలో ఉమెన్ గొప్ప లీడరా, మెన్ గొప్ప లీడర్ అంటే అద్భుతం. ప్రతి ఒక్కరు చెప్తారు ఉమెన్ గొప్ప లీడర్. ఆల్వేస్ ఉమెన్ ఈజ్ ద బెస్ట్ లీడర్. అండ్ లీడర్ వర్సెస్ బాస్ క్వాలిటీస్ ఏంటి? ఒక లీడర్ అంటే ఒక కోచ్, ఒక గుడ్నెస్, ఒక లెట్స్ గో లాగా ఉంటాయి. అదే బాస్ అంటే డ్రైవ్స్, ఒక అథారిటేటివ్ ఉంటారు, క్రెడిట్ తీసుకుంటారు. అలా డిఫరెన్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ 5 స్కిల్స్ ఎలా ఉంటాయి? కోర్ లీడర్షిప్ స్కిల్స్ ఏంటి? అసలు కోర్ లీడర్షిప్ స్కిల్స్ ఒక నాలెడ్జ్, ఒక విజన్, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక ఇంటిగ్రిటీ, ఒక కరేజ్. ఇవి ప్రతి ఒక్కరిలో ఉండాల్సినవి కోర్ లీడర్షిప్ స్కిల్స్. ఇవి స్కిల్స్. మరి వాట్ ఆర్ ద స్టైల్స్? లీడర్షిప్ స్టైల్స్ ఏంటి? ఒక ఆటోక్రటిక్, ఒక డెమోక్రాటిక్, ఒక డెలిగేటివ్, ఒక ట్రాన్స్పరెంటల్, ఒక ట్రాన్సాక్షనల్, ఒక సిచ్యుయేషనల్ లీడర్షిప్. సో ఇవి స్టైల్స్. స్కిల్స్ ఉన్నాయి, స్టైల్స్ ఉన్నాయి. తర్వాత ఏంటి? మనం ఏ స్థాయిలో ఉన్నాం? లీడర్షిప్ అనే దానిలో మనం ఏ స్థాయిలో ఉన్నది అనేది జాన్ మ్యాక్స్వెల్ సార్ చెప్పినట్టు కానీ, మన వేణు సార్ చెప్పినట్టు కానీ 6 లెవెల్స్ ఉన్నాయి. అందులో మనం ఏ పొజిషన్లో ఉన్నాం? పొజిషన్ లెవెలా,
పర్మిషన్ ఆర్ రిలేషన్షిప్ లెవెలా, ప్రొడక్టివ్ లెవెలా, పీపుల్స్ డెవలప్మెంట్ లెవెలా, పినకిల్ లెవెలా ఆర్ పర్పస్ లెవెలా. సో ఇది మనకు మనం తెలుసుకొని టాప్లో పర్పస్ లెవెల్లో ఉండడం చాలా గ్రేట్. మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది చాలా ప్రతి ఒక్కరికి అర్థమవుతాడు. వండర్ఫుల్గా చెప్పారు సార్, అద్భుతంగా. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పెస్టల్ అనాలిసిస్ చేసుకోవాలి. సిచ్యుయేషన్కి తగినట్టు పొలిటికల్, ఎకనామిక్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్, ఇలా ప్రతిదీ అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ లీడర్షిప్ అనేది ఫస్ట్ మనకు మనం తెలుసుకోవడం, ఇతరుల గురించి తెలుసుకోవడం అండ్ ఇతరులను ఎదగనివ్వడం అనేది వండర్ఫుల్ సార్. మా పార్టిసిపెంట్స్కి ఈరోజు అద్భుతమైన సెషన్ ఇచ్చారు. వాళ్ళు లీడర్సా, బాసా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏ స్టైల్లో ఉన్నారు అని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వండర్ఫుల్ సెషన్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రమ్ 247 participants. థ్యాంక్ యూ సార్.